హలో ఆల్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చూద్దామా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. కొత్త బ్యాచెస్ మనకి జూలై 1 నుంచి స్టార్ట్ అయ్యాయి. సో మీకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్రాంచెస్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయమ్మా. ఆఫ్లైన్ బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో ఆఫ్లైన్ బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ మనకి ఆన్లైన్ బ్యాచెస్ అనేవి మీరు ఇంట్లో ఉండి హ్యాపీగా క్లాసెస్ అనేవి కంప్లీట్ చేయొచ్చు. ఇక్కడ ఒక్కసారి చూడండి, యూపీఎస్సీ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 70,000 రూపీస్ మాత్రమే. అది కూడా మీరు ఈఎంఐలో 5,000 పర్ మంత్ కట్టచ్చు. లేదు ఒకేసారి కట్టినా కూడా అప్ ఫ్రంట్ అనేది కేవలం 63,000 రూపీస్ అనమాట. అదే యూపీఎస్సీ ఆన్లైన్ లైవ్ ప్లస్ రికార్డెడ్ అంటే మనకి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. అప్ ఫ్రంట్ వచ్చేసి 54,000 అమ్మ. ఓకే, అదే యూపీఎస్సీ ఆన్లైన్ రికార్డెడ్ అయితే 50,000 మాత్రమే. అదే అప్ ఫ్రంట్ సింగిల్ షాట్లో అమౌంట్ పే చేస్తే 45,000 రూపీస్ మాత్రమే. ఓకే, సో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో మనకి ప్రతి కోర్స్ కూడా వస్తుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అండ్ వ్యాలిడిటీ కూడా ఇక్కడ మనకి జూలై 15th వరకు మాత్రమే. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా. సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకోండి. అండ్ మనకి యూపీఎస్సీ ఇన్ఫినిటీ మాత్రమే కాదు, కొత్త బ్యాచెస్ ఫర్ ఆప్షనల్ కూడా తీసుకుంటున్నాం. ఆప్షనల్ ఇన్ఫినిటీ కూడా మనం లాంచ్ చేయడం జరుగుతుందమ్మా. మనకి ఇక్కడ పిఎస్ఐఆర్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సురేష్ సార్ డీల్ చేస్తున్నారు. అండ్ సోషియాలజీ సాయిరామ్ సార్ డీల్ చేస్తారు. అండ్ ఆంథ్రపాలజిస్ట్ డెల్ బై మీ, దిస్ ఇస్ శ్రీనివాస్. అండ్ తెలుగు లిటరేచర్ సీతాపతి సార్ డీల్ చేస్తారమ్మా. ఓకే, సో అయితే ఇక్కడ చూడండి, మనకి ఆప్షనల్కి వచ్చేసరికి రికార్డెడ్ క్లాసెస్ అయితే కేవలం 25,000 రూపీస్. అండ్ అదే లైవ్ ప్లస్ రికార్డెడ్ కావాలంటే మీకు 30,000 రూపీస్కి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, ఈఎంఐ చూడండి, హ్యాపీగా మీరు 5,000 పర్ మంత్ కడుతూ క్లియర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయడమా. అండ్ సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే తీసుకోండి. మనకి ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ప్రతిదీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మీరు క్లాసెస్ అనేవి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు క్లాస్ వినడానికి మీకు స్కోప్ ఉంటుంది అనమాట. ఓకే, ఎస్. అండ్ ఆంథ్రపాలజీ వరకు వచ్చేసరికి చూడండి, ఆంథ్రపాలజీ నేను డీల్ చేస్తాను. మీకు టోటల్ సబ్జెక్ట్ అంతా కూడా 4 to 5 మంత్స్లో కంప్లీట్ అయిపోతుందమ్మా. 4 to 5 మంత్స్లో కంప్లీట్గా సిలబస్ అంతా క్లియర్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ ద హై టైమ్ దట్ యూ హ్యావ్ టు స్టార్ట్. అండ్ నెక్స్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళేసరికి అట్లీస్ట్ ఒక 3 to 4 టైమ్స్ అయినా కూడా మీకు రివిజన్కి సరిపోతుందన్నమాట. ఓకే, లిమిటెడ్ సిలబస్ ఉంటుంది. నోట్స్ అనేది నేను డైరెక్ట్గా ఇస్తాను కాబట్టి మీరు ఎక్స్ట్రా హార్డ్ వర్క్ కూడా చేయాల్సింది. నోట్స్ గ్యాదరింగ్ కానీ ఏమీ కూడా టైం వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఎస్. వెంటనే మ్యామ్కి కాల్ చేయండి అమ్మా. అండ్ ఆంథ్రపాలజీ ఆప్షనల్ అనేది సబ్స్క్రిప్షన్ చేసుకోండి. టు ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ డేట్ 05/7/2022 ఆర్టికల్స్ అన్ని డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, సో ఇంకెందుకమ్మా లేట్, మనం ఆర్టికల్స్లోకి వెళ్ళిపోతున్నాం. చూడండి, ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్డ్ చూడమ్మా. ఈరోజు మనం చూడబోయే ఆర్టికల్స్ ఏంటి? ఫస్ట్ వన్, గ్రాంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఓకే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి, స్టేట్కి ఇవ్వడం ఏంటి, ఇదంతా కూడా మనం ఆర్టికల్లో చూస్తాం. అయితే ఎవరు అడిగారు? జగన్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రైమ్ మినిస్టర్ గారు రీసెంట్గా వస్తే అడగడం జరిగింది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఉండి, ఇండియా నీడ్స్ టు స్కేల్ అప్ డైరెక్ట్ న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్. మాల్ న్యూట్రిషన్ తగ్గాలి అంటే డైరెక్ట్ న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్ అనేది రిక్వైర్డ్ పార్ట్ అని చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఉండి, రైట్ ఇంటెంట్ అండ్ కన్ఫ్యూజింగ్ కంటెంట్. ఓకే, రైట్ ఇంటెన్షన్ ఉంది బట్ కంటెంట్ మాత్రం కన్ఫ్యూజన్గా ఉంది. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ గురించి ఆర్టికల్ అనమాట. సో ఆర్టికల్ కూడా అక్కడ చూస్తాం. నెక్స్ట్, ఆస్ట్రేలియా టు గివ్ మినరల్స్ టు ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ మేకర్స్. ఎలక్ట్రిక్ వెహికల్ మేకర్స్కి కొన్ని ఇండియాకి ఆస్ట్రేలియా సప్లై చేస్తానన్నది, అది ఆర్టికల్ అక్కడ చూద్దాం. అండ్ నెక్స్ట్, ఇండియా లీడింగ్ ది వరల్డ్ ఇన్ డిజిటల్ రెవల్యూషన్. డిజిటల్ రెవల్యూషన్ అప్లికేషన్స్ ఏంటి, అవన్నీ కూడా మనం అక్కడ చూస్తాం. నెక్స్ట్, ఎక్స్పోర్ట్స్ గ్రో 16.8% ఎక్స్పోర్ట్స్ గ్రోత్ ఉంది. అండ్ ఇంపోర్ట్స్ 51% గ్రోత్ అయ్యింది. అండ్ సో దీంతో ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరుగుతుంది అని మనం చూస్తాం. నెక్స్ట్, విండ్ఫాల్ ట్యాక్స్ టు యాడ్ కిటీ బై 1.3 lakh crore. విన్ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి, ఇప్పుడు దేని మీద వేశారో టోటల్గా ఆర్టికల్లో మనం చూద్దాం. ఓకేనా, సో ఇంకెందుకమ్మా లేట్, ఆర్టికల్ 1 by 1 నీట్గా చూద్దాము. బ్యాక్గ్రౌండ్ నుండి చూడండి అమ్మా.
ఒకసారి ఇక్కడ చూడమ్మా, ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనం వర్కింగ్ ప్రొఫెషనల్స్కి స్పెసిఫిక్గా స్టార్ట్ చేయడం జరిగింది. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఓకేనా. ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ అనేవి వాళ్ళకి వీకెండ్స్ టైంలో ఉంటుంది. ఎక్స్క్లూజివ్ లైవ్ క్లాసెస్ వీకెండ్స్లో ఉంటుంది. అండ్ కొత్త బ్యాచ్ అనేది August 1 నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. August 1 నుంచి కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ జనరల్ స్టడీస్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఉంటుంది. CSET కవర్ అయి ఉంటుంది. టెస్ట్ సిరీస్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఉంటుంది. డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ ఆన్సర్ రైటింగ్ సెషన్ అనేది ఉంటుంది. మీకు కేవలం 60,000లోనే తీసుకొని రావడం జరిగిందమ్మా. అది కూడా మీరు 5,000 పర్ మంత్ కడుతూ క్లియర్ చేయొచ్చు. ఓకే, ఎక్స్క్లూజివ్గా మీకు మండే టు ఫ్రైడే బిజీ ఉంటుంది కాబట్టి కేవలం సాటర్డే సండే మీరు ఫుల్ టైం దీని మీద కూర్చుంటే సరిపోతుందన్నమాట. మీ సిలబస్ కంప్లీషన్ అంతా కూడా అవుతుంది. అండ్ మనకి కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి గ్రూప్ 1, SSC CGL, IBPS, RBI గ్రేడ్ B అన్నీ కూడా వస్తాయి. ఓకే, అండ్ మీకు ఇక్కడ ఒకసారి చూడమ్మా, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. ప్రతిదీ కూడా మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ఓకే, సో మీరు వెంటనే ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కోవచ్చమ్మా. August 1 నుంచి కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఎన్రోల్ చేసుకుంటే మంచిది. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ మనం కాలేజ్ స్టూడెంట్స్కి కూడా తీసుకొని రావడం జరిగింది. ఓకే, కాలేజ్ స్టూడెంట్స్ న్యూ బ్యాచెస్ అనేవి 1 August నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 1 August నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అయితే మనకి ఇక్కడ చూడమ్మా, డెడికేటెడ్గా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ప్లాన్స్ అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. ఎవరు కూడా ఇంత డెడికేటెడ్ ప్లాన్స్ ఉండవు. మనం డెడికేటెడ్గా చూడమ్మా, ఫస్ట్ ఇయర్ అనేది మీరు చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి నేర్చుకుంటారు కాబట్టి ఎసెన్షియల్ స్కిల్స్ బిల్డ్ అవ్వడానికి మనం తీసుకొని వస్తాం. ఎసెన్షియల్ స్కిల్స్ లైక్ ఆర్ట్ ఆఫ్ మేకింగ్ నోట్స్, ఆర్ట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్, ఆర్ట్ ఆఫ్ రివిజన్ కూడా దీంట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ కూడా మనం క్లియర్ చేస్తాం. NCERTs అన్నీ కూడా క్లియర్ చేస్తాం. అండ్ మీరు టెస్ట్ మాడ్యూల్స్ అనేవి రెగ్యులర్గా రాస్తూ ఉంటారనమాట. అండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పార్ట్స్ డిస్కషన్ జరుగుతుంది. అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అనేవి డెవలప్ చేయడానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ కరిక్యులం కూడా తీసుకొని రావడం జరిగిందమ్మా. అంటే మీరు ఇంటర్వ్యూకి Day 1 నుంచే ప్రిపేర్ అవుతున్నట్టు ఉంటుంది అనమాట. సో ఎవరికైనా కూడా కేవలం ప్రిలిమ్స్ మెయిన్స్ క్వాలిఫై అయితే సరిపోదు కదా, మనకి ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ మార్కులు రావాలంటే ఈ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అవునా? సో అందుకనే మనం అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సెకండ్ ఇయర్లో కంప్లీట్ ఫోకస్ ఆప్షనల్ అండ్ CSET పెడతారు. అండ్ థర్డ్ ఇయర్లో యూ కెన్ అప్గ్రేడ్ టు రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ. సో మీకు రెగ్యులర్ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి వెళ్తారు కాబట్టి మళ్ళీ క్లాసెస్ కావాలంటే మీరు అన్నీ కూడా రివిజన్ చేసుకోవడానికి అన్లిమిటెడ్ మీకు ఉంటుంది అనమాట. ఓకే, మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. మనకి ప్రతి కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రతి విషయం మనకి కాల్ చేయండి, వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండమ్మా. ఓకే, మన ఫస్ట్ ఆర్టికల్ చూడమ్మా, గ్రాంట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు స్టేట్స్, జగన్ అపీల్స్ టు ప్రైమ్ మినిస్టర్. జగన్ ఎవరమ్మా? ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. ఓకే, ఏపీ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఇతను మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అవునా? రీసెంట్గా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని లాంచ్ చేయడానికి ప్రైమ్ మినిస్టర్ గారు ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. తెలంగాణకు రావడం జరిగింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. అండ్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీద నుంచి మనం అల్లూరి సీతారామరాజు గారి కాంస్య విగ్రహాన్ని, బ్రాంజ్ స్టాచ్యూని మనం అన్వీల్ చేయడం జరిగింది. అవునా? సో అయితే మనకి మళ్ళా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే కాన్సెప్ట్ రావడం జరిగింది. ఓకే, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఆంధ్ర స్టేట్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ టాపిక్ ఎక్కడమ్మా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ వస్తుంది, ఇది మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, GS2 పాలిటీలో మనము ఈ టైప్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ స్టేట్స్ కానీ యూనియన్ టెరిటరీస్ కానీ అండ్ చూస్తాము అనమాట. అయితే పేరులోనే ఉంది స్పెషల్ కేటగిరీ స్టేటస్, అంటే ఇది మిగిలిన స్టేట్స్ కన్నా కాస్త ఎక్స్ట్రా స్పెషల్ ఫీచర్ అనేది దీంట్లో ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకనే దీన్ని స్పెషల్ కేటగిరీ స్టేట్ అని కూడా అంటారు. అండ్ దాన్ని ఇవ్వమని ఆంధ్రప్రదేశ్ అడుగుతుంది. సార్ ఎందుకు ఆంధ్రప్రదేశ్కి? మనకందరికీ తెలుసు 2014లో ఏమైంది, ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ అనేది వచ్చింది. ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ అనే స్టేట్ డివైడ్ అయింది. అవునా? తెలంగాణ స్టేట్ డివైడ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కింద డివిజన్స్ అయ్యింది. అండ్ అయితే తెలంగాణలో చూసుకుంటే మనకి ఎంతవరకు ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన రెవెన్యూ రిసోర్సెస్ కానీ క్యాపిటల్ కానీ మొత్తం కూడా హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ ఎక్కడ? తెలంగాణ, రైట్? సో అందుకనే ఇటువంటి టైంలో తెలంగాణకి మొత్తం రిసోర్సెస్ అన్నీ ఇచ్చేస్తున్నాము అని చెప్పి ఏమవుతుంది,
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడిగింది. అయితే మనం ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి, ఫస్ట్ దీన్ని ఎవరు తీసుకొచ్చారు ఏంటి అదంతా కూడా మనం బ్యాక్గ్రౌండ్ నుండి చెక్ చేద్దాం. చూడండి అమ్మా, ఏంటమ్మది స్పెషల్ కేటగిరీ స్టేటస్. స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఓకే, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే ఏంటి? స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇదొక స్పెషల్ క్లాసిఫికేషన్. ఓకే, ఇదొక స్పెషల్ క్లాసిఫికేషన్ అన్నమాట. అయితే ఈ స్పెషల్ క్లాసిఫికేషన్లో ఏమవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరినైతే ఇలా స్పెషల్గా స్టేటస్ ఇచ్చి తీసుకొని రావడం జరిగిందో వాళ్ళకి అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ ఏవైతే దీంట్లో ఉంటాయో వాళ్ళకి స్పెషల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. వై, ఆ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కన్ఫామ్గా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ జియోగ్రఫికల్ డిసడ్వాంటేజెస్ అయినా అయి ఉంటాయి, ఆర్ సోషో ఎకనామిక్ డిసడ్వాంటేజెస్ అయినా అయి ఉంటాయి. సో వాటికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తేనే అవి మిగిలిన స్టేట్స్తో పాటు నడగలవు అని తెలుస్తుంది. అటువంటి స్టేట్స్కి ఎప్పుడైనా ఇస్తే వాటినే మనం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని అంటాము. ఓకేనా? అయితే ఫస్ట్ టైం ఇది ఎప్పుడు జరిగింది, ఇది రికమెండేషన్ అనేది మనకి 5th ఫినాన్స్ కమిషన్ ఇవ్వడం జరిగిందమ్మా. 5th ఫినాన్స్ కమిషన్ 1969లో ఇవ్వడం జరిగింది ఆన్ ద బేసిస్ ఆఫ్ ది గాడ్గిల్ ఫార్ములా. ఓకే, ఆన్ ది బేసిస్ ఆఫ్ గాడ్గిల్ ఫార్ములా. ఓకే, గాడ్గిల్ గారు అప్పుడు ఉన్నారు. అతను కొన్ని పారామీటర్స్ ఇవ్వడం జరిగింది. ఆ పారామీటర్స్ ఆర్ క్రైటీరియా ఎవరైతే సాటిస్ఫై చేస్తారో ఆ స్టేట్స్ అనేవి స్పెషల్ కేటగిరీ స్టేటస్లోకి వస్తాయి అని చెప్పడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఆ క్రైటీరియా ఏంటో చూడండమ్మా. ఆ గాడ్గిల్ ఫార్ములా ప్రకారం స్టేట్స్ అనేవి ఇవి సాటిస్ఫై చేస్తే వాటికి ఇవ్వడం జరుగుతుంది. గాడ్గిల్ ఫార్ములా ఏంటమ్మా? ఒకటి ఫస్ట్ వన్ హిల్లీ టెరైన్. ఓకే, హిల్లీ టెరైన్ చూస్తాము. సెకండ్ వన్ లో పాపులేషన్ డెన్సిటీ, అంటే పాపులేషన్ చాలా తక్కువ ఉన్నారని చూస్తాం. ఒకటి హిల్లీ టెరైన్ చూస్తాం, మరొకటి లో పాపులేషన్ డెన్సిటీ చూస్తాం. అండ్ ఆ తర్వాత వాట్ ఇఫ్ ఇంటర్నేషనల్ బౌండరీస్ ఉన్నాయంటే ఆ బౌండరీ ఏరియాస్లో ప్రజలు ఉండరు, రిసోర్సెస్ యూజ్ చేయలేము, అక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా రాదు. అవునా? సో స్టేట్కి చాలా వరకు రెవెన్యూ లాస్ వస్తుంది. సో అందుకనే ఒకవేళ ఇంటర్నేషనల్ బౌండరీస్ ఉన్నా, స్ట్రాటజిక్ లొకేషన్స్ అనేవి బార్డర్స్లో ఉన్నా అప్పుడు అండ్ ఎకనామిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్వర్డ్నెస్ రైట్, ఎకనామిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్వర్డ్నెస్ చూస్తాం. అండ్ ఆ తర్వాత నాన్ వైబుల్ నేచర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్ కండిషన్లో ఉన్నాయి అంటే మనం ఖచ్చితంగా ఆ స్టేట్కి రెవెన్యూ రిసోర్సెస్ లేవు కాబట్టి ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. సో గాడ్గిల్ ఫార్ములా ఈ క్రైటీరియా ఇవ్వడం జరిగిందనమాట. హిల్లీ టెరైన్ ఉన్నా ఖచ్చితంగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రావు. అవునా? అండ్ నెక్స్ట్ లో పాపులేషన్ డెన్సిటీలోకి ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు రావు. సరే, ఎందుకంటే అక్కడ వాళ్ళు ప్రొడక్షన్ చేసిన మార్కెట్ క్రియేట్ చేయలేరు. వాళ్ళకి మార్కెట్ కావాలి అంటే మళ్ళీ వేరే దగ్గరికి సప్లై చేయాలి. సో ఫినిష్డ్ ప్రొడక్ట్స్ని సప్లై చేసే బదులా మార్కెట్ దగ్గర ఎంత కాస్ట్ అయినా ఎస్టాబ్లిష్మెంట్ పెట్టుకుందామని చాలామంది ఆలోచిస్తారనమాట. సో అందుకని జనరల్గా ఏంటి, ఎక్కడైతే వాళ్ళ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంటుందో అక్కడ ఎక్కువ ప్రొడక్షన్ అనేది చూస్తాము. రైట్? సో అందుకనే ఇక్కడ జనరల్గా ఏంటమ్మా, మనకి ఇక్కడ ఇది లో పాపులేషన్ డెన్సిటీ వలన ఈ స్టేట్స్లోకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రావు. సో ఖచ్చితంగా ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ సెంటర్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ బౌండరీస్ ఆల్రెడీ చెప్పాను. అండ్ ఎకనామిక్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్వర్డ్నెస్ ఉన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్వర్డ్నెస్ ఉన్నా మనకి ఇది బెనిఫిట్ చేస్తుంది అని చూస్తాం. నెక్స్ట్ స్టేట్ ఫైనాన్సెస్ అనేవి పూర్గా ఉంటే పూర్ పీపుల్కి హెల్ప్ చేయలేదు. అండ్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఒకవేళ వచ్చినా కూడా స్టేట్ వరకు ఎటువంటి
బెనిఫిట్ కూడా చేయలేదు. కాబట్టే దీన్ని కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్లోకి తీసుకొని రావడం జరుగుతుంది. ఇవి సాటిస్ఫై చేస్తూ ఉంటే ఆ స్టేట్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఇస్తాము అన్నమాట. సార్ అయితే ఫస్ట్ టైం ఎవరికి ఇవ్వడం జరిగింది? ఫస్ట్ టైం మనం చూస్తే జమ్మూ కాశ్మీర్కి ఇవ్వడం జరిగిందమ్మా. 1969లో ఫస్ట్ టైం జమ్మూ అండ్ కాశ్మీర్ హిల్లీ టెరైన్, లో పాపులేషన్ డెన్సిటీ, ఇంటర్నేషనల్ బౌండరీస్ ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి అని చూస్తాం. సో అందుకని జమ్మూ కాశ్మీర్కి ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అస్సాం అండ్ నాగాల్యాండ్. అయితే సార్ ఇప్పుడు మేఘాలయ కానీ త్రిపుర కానీ మిజోరాంకి లేవా అంటే నో, ఆ తర్వాత చాలా స్టేట్స్కి యాడ్ చేయడం జరిగింది. టోటల్గా ఇప్పుడు 8 స్టేట్స్ ఉన్నాయి చూడండమ్మా. మనకి నార్త్ ఈస్ట్లో ఉన్న ప్రతి స్టేట్ వస్తుంది. అండ్ ఆ తర్వాత మనకి హిల్లీ ఏరియాస్లో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ ఉత్తరాఖండ్ కానీ ఇప్పటికి జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, తర్వాత మనం ఇక్కడ చూస్తే హిమాచల్ ప్రదేశ్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర అండ్ సిక్కిం. ఓకే, సో ఈ స్టేట్స్ అన్నిటికీ కూడా మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఉన్నది అన్నమాట. ఓకే, అండ్ అయితే మీకు ఇక్కడ రావచ్చు సార్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్లో మనకి సుప్రీంకోర్టు ఏదైనా లీగాలిటీ ఉంది ఆర్ కాన్స్టిట్యూషన్లో ఉందా అంటే నో మెన్షనింగ్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ టు ఎనీ ఆఫ్ ది స్టేట్స్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఏ స్టేట్కి కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వమని కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా లేదు అన్నమాట. ఓకే సార్, అయితే ఎవరు డిసైడ్ చేసేవారు, ఎలా డిసైడ్ చేసేవారు? మనకి నీతి ఆయోగ్ కాకముందు ఫినాన్స్ కమిషన్ ఉండేది కదమ్మా. ఆ ఫినాన్స్ కమిషన్తో పాటు నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనేది ఉండేది. ఈ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్లో మనకి ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అందరూ చీఫ్ మినిస్టర్స్ ఉంటారు కాబట్టి డెసిషన్ అనేది పర్ఫెక్ట్గా తీసుకునేవాళ్ళు. అయితే ఇక్కడ చూడండి, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏదైతే ఉందో స్టేట్స్కి దే ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ఏ నెంబర్ ఆఫ్ ఫీచర్స్. ఓకే, అయితే ఈ స్పెషల్ కన్సిడరేషన్కి మాత్రం ఎవరు కూడా ఒప్పుకోలేదు అనమాట. ఓకే, అంటే వాళ్ళు ఒప్పుకుంటేనే, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఒప్పుకుంటేనే అవుతుంది, లేదంటే లేదు. బట్ అయితే సరే ఇప్పుడు నేషనల్ డెవలప్మెంటల్ కౌన్సిల్ లేదు కదా, మరి ఇప్పుడు దీని డ్యూటీ ఎవరు చేస్తున్నారు? అయితే ఇప్పుడు దీని డ్యూటీ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అనమాట డైరెక్ట్గా. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్కి డైరెక్ట్గా మనకి ఆ ప్రావిజన్స్ ఇవన్నీ కూడా చేస్తుంది, స్పెషల్ కన్సిడరేషన్ తీసుకుంటుంది అనమాట. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అని చూస్తాం. అండ్ 14th ఫినాన్స్ కమిషన్ అనేది స్పెషల్ కేటగిరీ స్టేటస్ని కంప్లీట్గా తీసేసింది. ఓకే, మనకి అప్డేటెడ్ వన్ ఏంటి అంటే 14th ఫినాన్స్ కమిషన్. ఓకే, 14th ఫినాన్స్ కమిషన్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ని కంప్లీట్గా తీసేసింది. అండ్ ఆ తర్వాత అయితే ఇక్కడ రిసోర్స్ గ్యాప్ గురించి మనం ఏం చూస్తాము? ట్యాక్స్ ఎవల్యూషన్. ఓకే, సో ట్యాక్స్ ఎవల్యూషన్ అనేది చూస్తాము. ఓకే, ట్యాక్స్ ఎవల్యూషన్ అండ్ ట్యాక్స్ డివల్యూషన్ చూస్తాం. అంటే ముందు వరకు కూడా 32% మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్కి ఇచ్చేది, దీన్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది 42%కి. ఓకే, 42%కి. అయితే సో టోటల్గా రెవెన్యూ ఆఫ్ ది స్టేట్స్ పెరుగుతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ముందే చెప్పింది ఇప్పటి నుంచి ఇలా బెనిఫిట్ మాత్రమే ఇస్తాం తప్ప ఏ స్టేట్కి కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వము అని 14th ఫినాన్స్ కమిషన్ క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. బట్ అయితే మనం ఇప్పుడు ఏం చెప్తాము? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతిసారి కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది అడుగుతూనే ఉంది, ఎవరు సెంట్రల్ మినిస్టర్స్ నుంచి వచ్చినప్పటికీ కూడా. బట్ అయితే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వచ్చా ఇవ్వకూడదా? క్రైటీరియా ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్. బట్ పార్లమెంట్లోనే మనకి అప్పుడు బీజేపీ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది కదా 2014లో. కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు క్లియర్గా ప్రామిస్ చేయడం జరిగింది అనమాట. ఏంటని? మేము సపరేట్గా మీకు ఇస్తాము అని క్లియర్గా చెప్పడం జరిగింది. సో అండ్ ఆ సపోర్ట్తో ఇప్పుడున్న ప్రజెంట్ బీజేపీ సపోర్ట్తోనే టీఆర్ఎస్ అనేది ఫార్మ్ అయింది పార్లమెంట్లో అని చూస్తాం. పార్లమెంట్లో బిల్ అనేది పాస్ అయింది అని మనం చూస్తాం. సో ఓకే, సో అయితే ఇప్పుడు ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వస్తే బెనిఫిట్స్ ఏంటో చూడమ్మా. స్టేట్స్కి ఎటువంటి బెనిఫిట్ వస్తుందో చూడండి ఒకసారి. బెనిఫిట్స్ ఏంటి అంటే స్పెషల్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేది ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఉంటుంది అనమాట. ఓకే, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్.
ఓకే, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇన్ సెంట్రల్ ఫండ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వీళ్ళకి ఇస్తారు అండ్ ఆ తర్వాత నార్మల్ స్టేట్స్కి ఇస్తారు అనమాట. అండ్ ఆ తర్వాత జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఓవరాల్ 30% బడ్జెట్ ఫండ్స్ ఖచ్చితంగా స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి వెళ్తాయి. సార్ అయితే ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉన్నాయా అంటే ఎస్, ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉన్నాయి. ఎక్కడున్నాయి? కేవలం ఆ నార్త్ ఈస్ట్ స్టేట్స్ అండ్ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఈ 3 స్టేట్స్ మాత్రం ఉన్నాయన్నమాట. ఆ నార్త్ ఈస్ట్ అండ్ ఈ 3 స్టేట్స్ మాత్రమే ఉండడం జరిగింది. సో ఒక్కసారి చూడమ్మా, 30% ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఖచ్చితంగా ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్కి వెళ్తాయి అని పెట్టడం జరిగింది. అండ్ అయితే స్టేట్స్ ఎప్పటికప్పుడు సెంటర్ దగ్గర డెట్ స్వాపింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే, అప్పు అనేది ఎవరికి ఇస్తుంది? సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది అనమాట. అంటే ఏంటి? నా అప్పు ఉంది తీర్చమని. ఎందుకంటే తన దగ్గర ఫైనాన్సెస్ లేవు కాబట్టే కదా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చారని. సో అదే డెట్ అనేది స్వాపింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది అండ్ డెట్ రిలీఫ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి అని చూస్తాము. ఓకేనా, అదే ఏదైనా స్కీమ్లో సెంట్రల్లీ స్పాన్సర్డ్ అంటాము. సెంట్రల్లీ స్పాన్సర్డ్ చూస్తే నార్మల్ స్టేట్స్కి ఎట్లా ఉంటుంది? 60:40. అంటే ఏంటి? 60 సెంట్రల్ గవర్నమెంట్, 40% స్టేట్ పెట్టాలి. ఓకే, అదే ఇప్పుడు మనం ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్టేటస్ చూస్తే 90:10. అంటే 90 సెంట్రల్ గవర్నమెంట్ పెడుతుంది, 10 మాత్రమే ఆ స్టేట్ పెడుతుంది. చాలాసార్లు ఆ 10% కూడా స్టేట్స్కి అప్పు ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్లియర్? బ్యాంక్ దగ్గర నుంచి అప్పు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే యూనియన్ టెరిటరీస్ తీసుకున్నారనుకున్నామా, 100% సెంట్రల్ గవర్నమెంటే. ఓకే, యూనియన్ టెరిటరీస్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్, వేర్ టోటల్ పొలిటికల్ కంట్రోల్ అంతా కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోయినట్టు చూస్తాం. బట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఆటోనమస్ అనేది ఉంటుంది ఆ రీజియన్స్కి. అవునా, ఆటోనమస్ అనేది ఉంటుంది. బట్ యూనియన్ టెరిటరీస్లో ఆటోనమస్ అనేది ఉండదు, పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్. అండ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది చూస్తే ఓకే, మనం జనరల్గా ఈ ఫండ్స్ రావడం కానీ ఇవన్నీ కూడా కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఎందుకు వస్తాయంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండింగ్ కూడా ఎక్కువ స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ప్రైమ్ మినిస్టర్ గారు చేయించడం జరుగుతుంది. అవునా, సో స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ పుషప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. పుషప్ అనేది సెంట్రల్ గవర్నమెంటే చేసుకుంటుంది. ఓకే, అండ్ ప్లాన్డ్ అసిస్టెన్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. స్టేట్స్ ఏ విధంగా చెయ్యాలి ఇలా. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ కానీ మిగిలిన స్టేట్స్ లైక్ ఈవెన్ బీహార్ కూడా ఎప్పటి నుంచో అడుగుతుందన్నమాట స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలి అని. బట్ అయితే ఇండియాలో జనరల్గా ప్రస్తుతానికైతే ఫాలో అవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇవ్వట్లేదు, వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు మనకి లాస్ట్ ఫినాన్స్ కమిషన్ ఎవరికి కూడా ఇవ్వద్దు అన్నది, అందుకనే మేము ఇవ్వడం లేదు తప్ప లేదంటే మేము కన్ఫామ్గా ఇస్తాము అని చెప్తూ మీరు ఏదైతే క్రైటీరియా చెప్పారో ఆ క్రైటీరియా మీరు ఫిల్ అవ్వట్లేదు కదా అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఏంటి? హిల్లీ టెరిటైన్ కానీ లో పాపులేషన్ డెన్సిటీ అలా ప్రాబ్లం ఏది కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లేదు. సో అలాంటప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అని చెప్తున్నారనమాట. ఓకే, ఎస్, దీస్ ఆర్ ది వర్డ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. బట్ మనం యాజ్ ఎ స్టేట్స్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది ఖచ్చితంగా మన స్టేట్స్కి హెల్ప్ అవుతుందనే మనం చూస్తాం. ఓకేనా? ఎస్, అయితే ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తాం. చూడండమ్మా, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఇండియా నీడ్స్ టు స్కేల్ అప్ డైరెక్ట్ న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్స్. ఓకే, డైరెక్ట్ న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్స్ అనేవి కావాలి అని చెప్తున్నారు. అయితే ఆర్టికల్ మనకి ఎక్కడమ్మా యూజ్ అవుతుంది? ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో యూజ్ అవుతుంది అండ్ GS1 సొసైటీలో అండ్ GS2 సోషల్ జస్టిస్లో కూడా. ఓకే, సో టోటల్గా మనకి GS2లో సోషల్ జస్టిస్లోని అండ్ ఆ తర్వాత పాలిటీలోని ఇంపార్టెంట్ అవుతుంది అండ్ ఆ తర్వాత GS1 సొసైటీలో కూడా ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్లో ఇవి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నమాట. సో దీంట్లో క్లియర్గా చూద్దాం. అయితే ఇక్కడ ఈ హెడ్డింగ్ కూడా చూడమ్మా, ఏంటి? ప్రీ కన్సెప్షన్ న్యూట్రిషన్, మెటర్నల్ న్యూట్రిషన్, చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్. అంటే న్యూట్రిషన్ ఇక్కడ సాల్వింగ్ గలవా? ప్రీ కన్సెప్షన్ న్యూట్రిషన్, మెటర్నల్ న్యూట్రిషన్,
చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ అనేవి ఫస్ట్ 1000 days ఆఫ్ చైల్డ్కి ఇచ్చాము అంటే అప్పుడు ఆ చైల్డ్కి మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం అనేది రాదు అని చూస్తాం. ప్రీ కన్సెప్షన్ న్యూట్రిషన్ అంటే డ్యూరింగ్ బర్త్ స్టేజ్లో లేనప్పుడు, ఫుల్ ఫ్లెజ్డ్గా బర్త్ స్టేజ్లో రానప్పటి నుంచి కూడా, అంటే ఫ్రమ్ 3rd month నుంచి. అండ్ మెటర్నల్ న్యూట్రిషన్ అంటే మదర్ ఎప్పుడైతే ఒక లేడీ ప్రెగ్నెంట్ అవుతుందో అప్పటి నుంచి చైల్డ్ పుట్టిన తర్వాత కూడా ఆమెకు కావాల్సిన న్యూట్రిషన్. అండ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ అంటే చైల్డ్కి ఏవైతే కావాలో ఫుడ్ అదంతా ఆ ఫీడింగ్ ప్రాక్టీసెస్ కానీ అవన్నీ ఫస్ట్ 1000 days ప్రాపర్గా జరిగాయి అంటే ఆ చైల్డ్కి మాల్ న్యూట్రిషన్ లాంటి ప్రాబ్లమ్స్ రాదు అని చూస్తామన్నమాట. సో ఆర్టికల్ అంతా కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో దాన్ని మనం క్లియర్గా ఆథర్ ఎట్లా చెప్పారో చూద్దాం. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అని మనం చూస్తాం. ఓకే, ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. బ్యూటిఫుల్ సజెషన్స్, వే ఫార్వర్డ్స్ లాంటివి ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేస్తాం. చూడండి అమ్మ, జాగ్రత్తగా బ్యాక్గ్రౌండ్ నుండి చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చేసరికి చాలా వరకు సోషల్ ఫ్యాక్టర్స్లో మనం చాలా ఫార్గా ఉన్నాము. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే సొసైటీ రిలేటెడ్ అనమాట. అందులో మనం పర్టికులర్గా తీసుకున్నాము అంటే ఈ సోషల్ ఫ్యాక్టర్స్లో కూడా హెల్త్ ఫ్యాక్టర్స్లో చాలా బ్యాక్వర్డ్లో ఉన్నాము. హెల్త్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? మనకి మెడికల్ ఫెసిలిటీస్లో చాలా లోగా ఉన్నాము. ఆ తర్వాత మెడికల్ యాక్సెసిబిలిటీ కానీ, ఓకే, అంటే అవైలబిలిటీ ఆఫ్ డాక్టర్స్ కానీ అవి చాలా దూరంగా ఉన్నాము. అండ్ ఆ తర్వాత మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ కానీ, క్లియర్, మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ కానీ, అండ్ మార్టాలిటీ రేట్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి అని చూస్తాం. మార్టాలిటీ రేట్స్ అంటే డెత్ రేట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అని చూస్తాం. అండ్ నెక్స్ట్ హై పాపులేషన్ రేట్స్ చూస్తాము. హై గ్రోత్ రేట్స్ ఆఫ్ పాపులేషన్ అనేది ఫస్ట్ స్టేజెస్లో ఇనీషియల్గా చూస్తూ ఉంటాము. అండ్ ఆ తర్వాత పూర్ హైజీన్ ప్రాక్టీసెస్ చూస్తాము. అండ్ మోర్ డిసీజ్ కండిషన్స్ చూస్తాము. డిసీజెస్ అనేవి ఎక్కువ, మోర్ డిసీజ్ కండిషన్స్ అనేవి చూస్తాము. అండ్ ఆ తర్వాత మనం మోర్ డిసీజ్ కండిషన్ తర్వాత సోషల్ ఫ్యాక్టర్స్లో చాలా వరకు కూడా ఏంటి, ప్రజలందరూ కూడా పవర్టీ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పవర్టీ సిచ్యువేషన్లో ఉన్నారో సోషల్ ఫ్యాక్టర్స్ అన్నిటి నుంచి కూడా దూరంగా ఉంటారు. అవునా? సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇండియా స్టార్టింగ్ నుంచి ఫేస్ చేస్తుంది. అలా మనం 1947 నుంచి 2022కి రావడం జరిగింది. అవునా? అండ్ వీఆర్ గోయింగ్ టు సెలబ్రేట్ ద 75th యానివర్సరీ కూడాను. అవునా? ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 75th యానివర్సరీ కదా. సో అందుకనే ఆథర్ క్లియర్గా చెప్తున్నారనమాట. ఏంటి, మనం అడ్వాన్సెస్ అనేవి సైన్స్లో చేస్తున్నాం, టెక్నాలజీలో చేస్తున్నాం, మెడిసిన్లో చేస్తున్నాం, కంట్రీ ట్రెడిషనల్ గ్రోత్లో చేస్తున్నాం, సివిలైజేషనల్ నాలెడ్జ్ బేస్ పెంచుతున్నాం, విజ్డమ్ పెంచుతున్నాం, వెల్త్ పెంచుతున్నాం. బట్ ఇన్ని పెంచినప్పటికీ కూడా ఇండియాలో పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ మాత్రం ఇంకా చాలా వరకు చాలా డేంజరస్ గ్రేవ్ సిచ్యువేషన్స్లోనే ఉన్నాయి అని ఆథర్ చెప్తున్నారనమాట. సో ఆమె ఏం చెప్తున్నారో చూడండి అమ్మ, ఇక్కడ పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. పబ్లిక్ హెల్త్ ఇష్యూస్ అయితే ఆ పబ్లిక్ హెల్త్ ఇష్యూస్లో కూడా ఫస్ట్ మనం ఏం చూస్తాం, చైల్డ్ మాల్ న్యూట్రిషన్, ఓకే, చైల్డ్ పూర్ న్యూట్రిషన్ స్టేజెస్లో ఉన్నాయి. అయితే చైల్డ్ మాల్ న్యూట్రిషన్లో కూడా మనం ఏం చూస్తాం, ఎగ్జాంపుల్ కింద ఫస్ట్ వన్ ఇక్కడ మనం స్టంటెడ్ చూస్తాం. స్టంటెడ్ చిల్డ్రన్ ఎక్కువ మంది ఉన్నారు. స్టంటెడ్ అంటే 35.5% స్టంటెడ్ చిల్డ్రన్ ఉన్నారు. సార్ స్టంటెడ్ అంటే ఎవరు? స్టంటెడ్ అంటే లో హైట్ ఫర్ దేర్ ఏజ్. తన ఏజ్కి ఎంత హైట్ ఉండాలో అంతకన్నా తక్కువ ఉంటే స్టంటెడ్ అంటాము. సో స్టంటెడ్ చిల్డ్రన్ ఇప్పటికీ 35.5% ఉన్నారు. అవునా? అండ్ నెక్స్ట్ ఎనేమియా కండిషన్ కూడా ఎక్కువ ఉన్నది. ఓకే, ఎనేమియా కండిషన్ కూడా 67% ప్లస్ ఉన్నది. సార్ ఎనేమియా అంటే ఏంటి? ఎనేమియా అంటే ల్యాక్
ల్యాక్ ఆఫ్ ప్రాపర్ నెంబర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ నెంబర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ని మనం ఎనీమియా కండిషన్ అని అంటాము. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇదే కాదు, సో దీంతో మనం ఏం చూస్తాం, చైల్డ్ మాల్ న్యూట్రిషన్ కండిషన్తో పాటు అండర్ 5 మార్టాలిటీ అని అంటామమ్మా. U5 మార్టాలిటీ అని అంటాం. U5 అంటే అండర్ 5 అంటే బిలో 5 years ఏజ్ ఉన్న చిల్డ్రన్కి మార్టాలిటీ అంటే డెత్ రేట్ అనేది ఇంకా ఎప్పటికీ ఎక్కువగానే ఉంది అని చూస్తాం. ఓకే. సో అది ఎంతవరకు ఉందంట, 68%, 68.2% ఉన్నది. ఈ చైల్డ్ మాల్ న్యూట్రిషన్ వలన మనం ఇప్పటికీ కూడా చైల్డ్ మార్టాలిటీ అనేది చూస్తున్నాం. 68.2% అనేది ఉందన్నమాట. పూర్ న్యూట్రిషన్ అనేది యాడ్వర్స్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది, బోత్ హెల్త్లోని అండ్ ఆ తర్వాత సర్వైవల్లో కూడా. ఒక్కసారి చూడమ్మా. అయితే ఇక్కడ ఈ రెండింటికే చూడండి, ఎప్పుడైతే మనం చైల్డ్ మాల్ న్యూట్రిషన్ చూస్తున్నామో, అండర్ 5 మార్టాలిటీ చూస్తున్నామో, దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయమ్మా, దీని కాన్సిక్వెన్సెస్లో చైల్డ్కి పూర్ లెర్నింగ్ ఎబిలిటీ ఉంటుంది. అవునా, చైల్డ్కి పూర్ లెర్నింగ్ ఎబిలిటీ, హెల్త్ సరిగ్గా ఉండకపోతే స్కూల్కి ఎప్పుడు వెళ్తాడు, స్కూల్కి వెళ్ళకపోతే లెర్నింగ్ ఎబిలిటీ అనేది రాదు. అవునా. అండ్ ఆ తర్వాత మనం చూస్తే పూర్ స్కూల్ పర్ఫార్మెన్స్ చూస్తాము, పూర్ స్కూల్ పర్ఫార్మెన్స్ చూస్తాము. అండ్ ఆ తర్వాత ఈవెన్ ఎప్పుడైతే లెర్నింగ్ ఎబిలిటీ స్కూల్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుందో, తను పెద్ద అయిన తర్వాత అడల్ట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అతని ఎర్నింగ్ కెపాసిటీస్ అనేవి తగ్గిపోతాయి. అండ్ ఆ తర్వాత అతనికి డిసీజ్ కండిషన్స్ అనేవి వస్తాయి. ఏ డిసీజెస్ వస్తాయని చెప్తున్నారు, జనరల్గా డయాబెటీస్ అంటే షుగర్ వస్తుంది, షుగర్ పేషెంట్స్ అవుతారు. అండ్ ఆ తర్వాత హైపర్ టెన్షన్ బీపీ వస్తుంది. అండ్ మాల్ న్యూట్రిషన్ అయితే ఒబేసిటీ కూడా వస్తుంది. సార్ మాల్ న్యూట్రిషన్ అయితే ఒబేసిటీ వస్తుందా? ఎస్, మాల్ న్యూట్రిషన్ అయినా కూడా ఒబేసిటీ కండిషన్స్ అనేవి వస్తాయి. ఓకే. సో ఈ విధంగా డైరెక్ట్ కాన్సిక్వెన్సెస్ అనేవి చైల్డ్ మాల్ న్యూట్రిషన్తో ఇంత లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి మనం చూస్తాము. అర్థమవుతుంది కదమ్మా, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అనేవి క్లియర్గా చూస్తాం. అయితే వీటిని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ క్లియర్గా ఏది తీసుకొచ్చింది, కొన్ని స్కీమ్స్ అనేవి తీసుకొచ్చింది. అది ఒక్కసారి చూడండి అమ్మా. ఇది మనం ఏం చూస్తాము, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ రైట్, NNM నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అని అగ్రెసివ్గా తీసుకొని రావడం జరిగింది. దాన్ని ఇప్పుడు రీనేమ్ కూడా చేయడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఏమని రీజన్ చేశారు, పోషణ్ అభియాన్ అని. ఓకే, పోషణ్ అభియాన్ అంటే ప్రైమ్ మినిస్టర్స్ ఓవర్ ఆర్చింగ్ స్కీమ్ ఫర్ holistic nutrition. Prime Minister's overarching scheme for holistic nutrition పోషణ్ అభియాన్ అని చూస్తాము. అయితే దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు రెడ్యూస్ మాల్ న్యూట్రిషన్ ఇన్ ఎవరెవరికి, ఉమెన్, చిల్డ్రన్. ఓకే, చిల్డ్రన్, ఉమెన్ స్పెసిఫిక్గా. అండ్ నెక్స్ట్ అడాలసెంట్ ఏజ్లో ఉన్న గర్ల్స్కి. అడాలసెంట్ ఏజ్ అంటే కాస్త మెచ్యూర్ అయిన గర్ల్స్కి అనమాట. అడాలసెంట్ స్టేజ్లో ఉన్న గర్ల్స్ న్యూట్రిషన్ పర్ఫార్మెన్స్ బట్టే వాళ్ళ లాంగ్ టర్మ్ హెల్త్ స్టేటస్ అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి పోషణ్ అభియాన్ కింద వాళ్ళకు కూడా మాల్ న్యూట్రిషన్ స్టేజ్లోకి వెళ్ళకుండా వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇక్కడ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు దీన్ని చూసుకుంటారు. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్
MWCD అని రాస్తారు, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ అని రాస్తాము. ఈ మినిస్ట్రీ మొత్తం వీటన్నిటికీ నోడల్ మినిస్ట్రీగా ఉన్నది, అంటే హెడ్ మినిస్ట్రీగా ఉందన్నమాట ఈ నేషనల్ న్యూట్రిషన్ మిషన్కి. ఓకే, సో అయితే ఇక్కడ ఏం చూస్తాము, ఈ డిఫరెంట్ మినిస్ట్రీస్ అనేవి ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేస్తున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ ఏంటి, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ కింద మనం స్పెసిఫిక్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి వాళ్ళకి నెక్స్ట్ 1000 days అనేది మనం వాళ్ళకి ఎక్స్ట్రా ఆపర్చునిటీ ఆఫ్ న్యూట్రిషన్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట. అది ఎట్లాగా 270 days ఆఫ్ దేర్ ప్రెగ్నెన్సీ అండ్ నెక్స్ట్ 730 days ఆఫ్ ఫస్ట్ 2 years. ఓకే, ఫస్ట్ 2 yearsలో 730 days అండ్ ప్రెగ్నెన్సీ టైంలో 270 days, అలా ఓవరాల్గా 1000 days వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ కూడా ఇస్తున్నాము. ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ కండిషన్ స్టేజ్లో వాళ్ళకి ఇస్తున్నారు అన్నమాట. ఓకే, అయితే గ్లోబ్లో కానీ ఇండియా కానీ ఫుల్గా ఈ స్ట్రాటజీని సపోర్ట్ చేస్తుంది. ఈ స్ట్రాటజీని పూర్తిగా తీసుకొని వెళ్ళడం జరిగింది అన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు స్పెషల్ ఎంఫసిస్ అనేది దేని మీద పెడుతున్నాము, హై ఇంపాక్ట్ ఎసెన్షియల్ న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్ మీద పెడుతున్నాం అనమాట. హై న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్స్ అనేవి తీసుకొద్దాం అనుకుంటున్నాం. అంటే న్యూట్రిషన్ సెన్సిటివ్ ఇంటర్వెన్షన్తో పాటు ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ మదర్, ఇన్ఫెంట్, యంగ్ చిల్డ్రన్తో పాటు ఇప్పుడు కొన్ని కవరేజ్ కూడా పెంచడం జరుగుతుంది. ఎట్లాగా, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్తో. అండ్ ఇంకా చూడండి ఒక్కసారి, కేవలం ఈ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అంటే ఇప్పుడు పోషణ్ అభియాన్ స్కీమ్తో దాంతోనే కాకుండా ఇండైరెక్ట్ ఇంటర్వెన్షన్స్ కూడా తీసుకొని వస్తున్నాం. ఆ ఇండైరెక్ట్ ఇంటర్వెన్షన్లో మనం బోత్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్, ఇంకా అండ్ ఎన్హాన్సింగ్ ఉమెన్ ఎంపవర్మెంట్ పెంచుతాం. ఉమెన్ ఎంపవర్మెంట్ పెంచితే వాళ్ళ న్యూట్రిషన్ స్టేటస్ ఇంపార్టెన్స్ అని వాళ్ళకి కూడా అవేర్నెస్ పెరుగుతుంది. ఓకేనా, అండ్ అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ఇంప్రూవ్డ్ శానిటేషన్ ఫెసిలిటీస్ అండ్ ఇంప్రూవ్డ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అనేవి పెంచుతాము. ఓకే, ఈ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ శానిటేషన్ ఫెసిలిటీస్ కానీ పెంచుతాం. ఆ తర్వాత ద ఫీచర్స్ ఆఫ్ హైజీన్ పెంచుతాము. ఓకే, హైజీన్ పెంచుతాం. అండ్ ఆ తర్వాత వీ ఎంకరేజ్ దెమ్ టు టేక్ హోమ్ స్టేడ్ ఫుడ్. ఓకే, హోమ్లో తయారు చేసిన ఫుడ్ తీసుకోవడానికి వాళ్ళకి హై మోటివేషన్ అనేది ఇస్తాము. ఆ తర్వాత వీ ఎంకరేజ్ దెమ్ టు టేక్ డైవర్సిఫైడ్ డైట్. ఓకే, డైవర్సిఫైడ్ డైట్ తీసుకోవడానికి వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తాము అన్నమాట. ఓకే, సో ఈ విధమైన మనం పాలసీస్ మెషర్స్ తీసుకుంటే బెనిఫిట్ అవుతుంది అని చెప్పడం జరిగింది. అండ్ అయితే ఇక్కడ ఆథర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది, ప్రజెంట్ చేయడం జరిగింది. అది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఒక్కసారి చూడండమ్మా, డేటా అంతా కూడా పెడతాను ఇక్కడ. అయితే ఇక్కడ వరకు రాసినవి ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా మెషర్స్ అనేవి తీసుకోవాలి. కేవలం న్యూట్రిషనల్ స్టేటస్ మాత్రమే కాదు, అది లాంగ్ టైమ్ సస్టైనబుల్ ప్రాసెస్ అవ్వాలి అంటే మనం ఇదంతా కూడా చూస్తాము అన్నమాట. ఓకే, సో ఇప్పుడు డేటా చూద్దాము. చూడండమ్మా, మనకి హెల్త్ సర్వే రిపోర్ట్స్ అనేవి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి వస్తాయమ్మా. అది చూడండి, ఆ రిపోర్ట్స్ ఏమంటాం, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అని అంటాం. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రీసెంట్ రిపోర్ట్ 5 అనేది రావడం జరిగింది. ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ 5లో మనం చూస్తే కంపేర్ టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ నెంబర్ 4తో చూసుకుంటే మనం చాలా వరకు కూడా బాగానే గ్రో అయ్యామని చూస్తాం. లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్ మెషర్స్లో చూస్తే, ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ మెషర్స్లోకి వస్తాయి. వాటిల్లో చూసుకుంటే అన్నీ కూడా బాగానే గ్రో అయ్యాము అని చూస్తాం, ఉమెన్ ఎంపవర్మెంట్ మెషర్స్. బట్ అవి సరిపోవు, మరింత బాగా గ్రో అవ్వాలి, న్యూట్రిషన్ స్టేటస్ వరకు కూడా గ్రో అవ్వాలి అంటే చెప్తున్నారన్నమాట. ఏంటి, ఫస్ట్ వన్, ప్రయర్గా యాంటీనేటల్ కేర్, యాంటీనేటల్ సర్వీస్
అటెండెన్స్ ఆర్ యాంటీనేటల్ కేర్ అంటాం. అంటే ప్రెగ్నెన్సీ స్టేజ్లో ఉన్నప్పుడు ఆఫెన్గా ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు హాస్పిటల్కి ఎన్నిసార్లు రెగ్యులర్గా చెకింగ్ చేసుకుంటున్నారు అంటే ఆ ఫిగర్ 58.4% నుంచి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళడం జరిగింది, 70%కి వెళ్ళడం జరిగింది. సో దిస్ ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంప్రూవ్మెంట్స్. అవునా, 58% నుంచి 70%కి వెళ్ళడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనం ఉమెన్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ చూసుకుంటే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ చూసుకుంటే ఆ నెంబర్ అనేది ఎంతవరకు పెరిగింది, 63% నుంచి 78%కి ఇంక్రీజ్ అయ్యింది అని చూస్తాం. ఓకే, సో అయితే ఇది కూడా ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్కి స్పెసిఫిక్గా సేవింగ్ బ్యాంక్స్ అనేవి ఉంటే వాళ్ళ అకౌంట్లోనే గవర్నమెంట్ కావాలంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కింద ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అవునా, అండ్ ఆ తర్వాత మనం చూసుకుంటే ఉమెన్ మొబైల్ ఫోన్ యూసేజ్ కూడా నెంబర్ అనేది 45% నుంచి 54%కి పెరిగింది అని చూస్తాం. అండ్ నెక్స్ట్ ఉమెన్ మ్యారీడ్ బిఫోర్ ఏజ్ ఆఫ్ 18 అంటే లెస్ దెన్ 18 ఇయర్స్లో ఎంతమంది మ్యారేజ్ చేసుకుంటున్నారు అన్న నెంబర్ చూసుకుంటే అది తగ్గాలి కదమ్మా. ఎస్, అది తగ్గింది. 26.8% నుంచి 23.3%కి రావడం జరిగింది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇదే కాదు, ఉమెన్ విత్ 10 years ప్లస్ ఎడ్యుకేషన్, 10 years ప్లస్ స్కూలింగ్ అనేది ఏ ఉమెన్ చేశారు అంటే వాళ్ళకి మినిమం అవేర్నెస్ తెలుస్తుంది కదా. సో అందుకనే అది కూడా క్రైటీరియాగా తీసుకుంటాం. అది చూడండి, 35.7% నుంచి ఆ నెంబర్ అనేది 41%కి పెరగడం జరిగింది. అండ్ ఆ తర్వాత మెయిన్ యాక్సెస్ టు క్లీన్ ఫ్యూయల్ ఫర్ కుకింగ్ అనేది మనం చూస్తే ఆ నెంబర్ కూడా మనకి 43.8% నుంచి 68.6%కి పెరగడం జరిగింది. సో ఇక్కడ డేటా ఏదైతే చెప్పానో ఇదంతా కూడా అఫీషియల్గా వచ్చిన డేటా కాబట్టి ఒక దగ్గర రాసుకోండమ్మా. ఓకే, యాంటీనేటల్ కేర్ ప్రెగ్నెంట్ టైంలో కేర్ చెకింగ్ ఎంతవరకు పెరిగింది, 58 to 70%. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ కూడా 63 నుంచి 78కి పెరగడం జరిగింది. మొబైల్ ఫోన్స్ యూజ్ చేసే వాళ్ళ నెంబర్ కూడా 45 నుంచి 54కి పెరగడం జరిగింది. లెస్ దెన్ 18 years ఉమెన్ వాళ్ళు కూడా మ్యారేజ్ ఏజ్ చూసుకుంటే 26.8 నుంచి 23.3%కి వెళ్ళడం జరిగిందనమాట. అంటే నెంబర్ ఆఫ్ ఉమెన్ గెటింగ్ మ్యారీడ్ బిఫోర్ 18 అనేది నెంబర్ తగ్గుతుంది. ఓకే, అండ్ 10 years ప్లస్ స్కూలింగ్ అనేది చూసుకుంటే 35.7% నుంచి 41కి వెళ్ళాము. అండ్ క్లీన్ ఫ్యూయల్ ఫర్ కుకింగ్ చూసుకుంటే 43.8 నుంచి 68.6 నెంబర్కి వెళ్ళాము అన్నమాట. అయితే ఈ నెంబర్స్లో ఇవన్నీ చూసుకుంటున్నప్పటికీ కూడా అండర్ న్యూట్రిషన్ అనేది పెరగడం స్టార్ట్ అయ్యింది అని చెప్తాము. వీటన్నిటిలోనే బాగానే ఇంప్రూవ్మెంట్ వచ్చింది. బట్ అయితే మనకి డైరెక్ట్ న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్స్ లేకపోవడం జనరల్గా ప్రాబ్లం అనేది వచ్చింది అని చెప్తున్నారు. ఓవరాల్ చేంజెస్ అనేవి రావాలి అనుకుంటే పర్ఫెక్ట్ 3 చేంజెస్ అనేవి చెయ్యాలి అని చెప్తున్నారు. చూడండి అమ్మవి. అయితే ఆ పర్ఫెక్ట్ 3 కింద ఏం చూస్తాం మనం ఇక్కడ జనరల్గా. ఫస్ట్ వన్, ప్రీ కన్సెప్షనల్ న్యూట్రిషన్. అర్థమైందా? ప్రీ కన్సెప్షనల్ న్యూట్రిషన్ చూస్తాం. అండ్ ఆ తర్వాత సెకండ్ వన్ చూడండి, మెటర్నల్ న్యూట్రిషన్ చూస్తాం. చూస్తాము. అండ్ ఆ తర్వాత థర్డ్ వన్ చూడండి, చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ అనేవి ప్రాపర్గా కాన్సన్ట్రేషన్ చేస్తే మనకి మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ కూడా ఇండియాలో ఉండవు అని చూస్తామన్నమాట. అయితే ఇండియా ఎప్పటికీ కూడా 20 to 30% ఆఫ్ అండర్ న్యూట్రిషన్ అనేది ఫస్ట్ 6 months ఆఫ్ లైఫ్లో చూస్తుంది అన్నమాట. ఓకే, ఎందుకు? వై? బికాజ్ ఇనీషియల్గా ఫస్ట్ 6 months అనేది ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఉండాలి. అంటే డైరెక్ట్గా మదర్స్ చైల్డ్కి బ్రెస్ట్ ఫీడింగ్ చేయించాలి. అట్లా చేయిస్తేనే నరిష్
నరిష్మెంట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ చైల్డ్కి డైరెక్ట్గా పెరుగుతుంది. ఓకే, సో అటువంటి టైంలో మెటర్నియల్ న్యూట్రిషన్ కానీ ఇన్ఫాంట్ న్యూట్రిషన్ కానీ ఇవేవైనా కూడా ఉండాలి అనుకుంటే మనం ప్రాపర్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చైల్డ్కి చెయ్యించాలి సో అని చెప్తున్నారనమాట. సో అందుకనే ఇక్కడ ఆథర్ కూడా ఏం చెప్తున్నారు, ఈ మూడింటిని ప్యారలల్గా ఇంటిగ్రేటెడ్గా సాల్వ్ చేసే న్యూట్రిషనల్ పాలసీ కూడా మనకి కావాలి అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం యంగ్ చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ అనేవి పెంచాలి, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ క్యాంపెయిన్స్ కానీ ప్రమోషన్ టెక్నిక్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్గా చేయించాలని చెప్తున్నారు. అయితే దెర్ ఈజ్ వన్ స్టడీ, దెర్ ఈజ్ సెంటర్ ఫర్ CTARA అవసరం లేదమ్మా, నార్మల్గా చెప్తున్నాను, సెంటర్ ఫర్ టెక్నాలజీ ఆల్టర్నేటివ్స్ ఫర్ రూరల్ ఏరియాస్. ఓకే, ఎవరు IIT బాంబే టీం వాళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. ఆ రీసెర్చ్లో ఏంటి, బ్రెస్ట్ ఫీడింగ్ కౌన్సిలింగ్. ఓకే, బ్రెస్ట్ ఫీడింగ్ కౌన్సిలింగ్ అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఉమెన్కి డైరెక్ట్గా చెప్పాలన్నమాట. సరే ఎలా చెప్తారు, ప్రెగ్నెంట్ టైంలో ఉమెన్ రెగ్యులర్ హాస్పిటల్ చెకప్స్కి వస్తారు కదమ్మా, అక్కడ బ్రెస్ట్ ఫీడింగ్ కౌన్సిలింగ్స్ అనేవి రెగ్యులర్గా వాళ్ళకి చేయడంతో జనరల్గా అవుట్కమ్ అనేది ఎట్లా వచ్చింది, వాళ్ళకి ఎవరికైతే బేబీస్ పుట్టారో ఆ బేబీ ఎవ్రీడే 30 to 35 grams పెరగడం స్టార్ట్ అయ్యారు. ఓకేనా, అంటే రిమైనింగ్ ఫ్యామిలీస్లో లేనిది ఇక్కడ కౌన్సిలింగ్ చేసిన తర్వాత వచ్చిన అవుట్కమ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. ప్రతిరోజు కూడా ఆ బేబీ 30 to 35 grams అనేది పెరగడం జరిగింది. సో దీంతో అండర్ వెయిట్ ప్రివిలెన్స్ ఏదైతే ఉందో అది లిటరల్లీ 2/3 తగ్గింది అని చూస్తాం. ఓకే, 2/3 అండర్ వెయిట్ ప్రివిలెన్స్ అనేది తగ్గింది అని చూస్తాం. అండ్ దీంతో పాటు మేజర్ ఇంటర్వెన్షన్ అనేది మరొకటి చెయ్యాలి అని చెప్తున్నారనమాట. ఏంటని, కేవలం న్యూట్రిషన్తో పాటు మనం ఏం చేయాలమ్మా, కాంప్లిమెంటరీ ఫీడింగ్ ప్రాక్టీసెస్ అనేవి చేయించాలి. ఓకే, అంటే ఎక్స్క్లూజివ్గా చైల్డ్కి ఏవైతే అవసరమో ఫస్ట్ 1000 days అవి ఫీడింగ్ చేయించాలి, కాంప్లిమెంటరీ ఫీడింగ్ ప్రాక్టీసెస్. ఆ కాంప్లిమెంటరీ ఫీడింగ్ ప్రాక్టీసెస్లో కొన్ని సెమీ సాలిడ్ ఫీడింగ్ పెట్టించాలి. సెమీ సాలిడ్ ఫీడింగ్ అంటే తినిపించడం, సెమీ సాలిడ్ ఫీడింగ్ అనేవి ఎక్స్క్లూజివ్గా చేయించాలి. ఎట్లాగా, ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్తో పాటు సెమీ సాలిడ్స్ కూడా పెట్టించాలి. ఓకేనా, మనం చైల్డ్ టైంలో చూపిస్తాం కదమ్మా, కొన్నిసార్లు వాళ్ళకి కొన్ని ఎక్స్ట్రా ప్రోటీన్స్తో ఉన్న ఫుడ్ మెటీరియల్స్ కానీ ఇవన్నీ ఈవెన్ ఈ రోజుకి కూడా అంగన్వాడీస్లో ఇస్తూ ఉంటారు, చూస్తారు కదా, అంగన్వాడీస్లో ఇచ్చినవి అవి సెమీ సాలిడ్ ఫీడింగ్ అనమాట. అవన్నీ పెంచాలి. ఈ పూర్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పెంచకపోతే అండ్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కూడా చాలా ఫ్యామిలీస్లో మనం చూస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈవెన్ హయ్యర్ సోషో ఎకనామిక్ ఫ్యామిలీస్ కూడా, హయ్యర్ సోషో ఎకనామిక్ గ్రూప్స్, ఈ గ్రూప్స్లో కూడా మనం అట్లీస్ట్ 20% ఆఫ్ చిల్డ్రన్, ఓకే 20% ఆఫ్ చిల్డ్రన్ అనేవాళ్ళు స్టంటింగ్ అవుతున్నారు. ఈవెన్ హయ్యర్ సోషో ఎకనామిక్ గ్రూప్స్లో ఉన్నప్పటికీ కూడా ఈ స్టంటింగ్ అనేది ఎందుకు వస్తుందమ్మా, బికాజ్ వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం. ఎందుకంటే వాళ్ళు అమౌంట్ పెట్టలేకపోవడం వల్ల కాదు, వాళ్ళకి అవేర్నెస్ అనేది లేదు. చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్ మీద అవేర్నెస్ లేకపోవడంతో ఈ మిస్టేక్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. సో అందుకనే మనం స్పెషల్ ఎంఫసిస్ ఆన్ 1000 day ప్రోగ్రామ్ తీసుకొని రావాలి అని చెప్తున్నారనమాట. అంటే చైల్డ్ పుట్టిన తర్వాత ఫస్ట్ 1000 daysలో హై ప్రయారిటీ కింద ఎటువంటి న్యూట్రిషన్ ప్యాటర్న్స్ ఉండాలి, ఎక్స్క్లూజివ్ మదర్ బ్రెస్ట్ ఫీడింగ్తో పాటు కాంప్లిమెంటరీ ఫీడింగ్ ప్రాక్టీసెస్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఇట్లాంటివి యాడ్ చేస్తూ గవర్నమెంట్ ఏం చేయాలి, ఎక్స్ట్రా ఫినాన్సెస్ అనేవి పెడుతూ ఉండాలి. దేనికి, కేవలం ఇంటర్వెన్షన్స్ కింద
వాళ్ళు స్పెషల్ ప్రయారిటీ ఇచ్చి మిషన్ మోడ్లో దీని అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేస్తే చాలు, అవునా. సో ఇట్లా క్రియేట్ చేస్తే మనకి చాలా ఇంపార్టెన్స్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు తీసుకున్న మన్ కీ బాత్లో కూడా తీసుకొచ్చినా సరిపోతుంది. దట్ వీ టేక్ యాజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ లిజనింగ్ థింగ్స్ అని చూస్తాం, అవునా, మన్ కీ బాత్. సో ఈ మన్ కీ బాత్ ప్రోగ్రాంలో అవేర్నెస్ క్రియేట్ చేసినా కూడా సరిపోతుందని చూస్తాం. అండ్ దెర్ ఈజ్ ఎ ప్రెస్సింగ్ నీడ్ టు విజిట్ దిస్ పోషణ్ అభియాన్ అనమాట. పోషణ్ అభియాన్లో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి, వాటిని సాల్వ్ చెయ్యాలి అని చెప్తున్నారు. ఏంటది? ఎంతవరకు కూడా మనం ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్లో భాగంగా ఫుడ్ అనేది ఇస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్లో భాగంగా ఇస్తున్నాం అన్నమాట. అయితే ఇక్కడ కేవలం ఇది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మాత్రమే ఉంది. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఉంది. అయితే ఇక్కడ ఏం చూస్తాం, అయితే ఇక్కడ మొత్తం ఓవరాల్గా మనం ఇంటిగ్రేటెడ్గా టోటల్గా తీసుకొని వెళ్ళాలి అన్నమాట. అంటే ఏంటి, ఇక్కడ కేవలం ఇది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్తో ఉండిపోతే సరిపోదు, మిగిలిన మినిస్ట్రీస్ని కూడా ఇది కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఇంటిగ్రేటెడ్గా స్కీమ్ అనేది యాంటీనేటల్ కేర్ సర్వీస్ నుంచి పోస్ట్ చైల్డ్ బర్త్ ఆఫ్ 1000 days వరకు వచ్చేటట్టు చెయ్యాలన్నమాట. ఎంత నుంచి అమ్మా? యాంటీనేటల్ కేర్ నుంచి చైల్డ్ బర్త్ అయిన తర్వాత అప్ టు 1000 days వరకు ఉన్న రిక్వైర్మెంట్స్ కానీ అన్నీ కూడా క్లియర్గా కంప్లీట్ చేసేటట్టు మనం తీసుకొని రావాలి అని చెప్తున్నారనమాట. అంటే ఇక్కడ ఏంటి, కేవలం మనకి ఫుడ్ అనేది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్లోనే కాకుండా మనకి టేక్ హోమ్ రేషన్ ప్యాకెట్స్ కూడా ఇవ్వాలి. ఎట్లాగా? త్రూ పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచే యూజ్ చేసుకుంటూ టేక్ హోమ్ రేషన్స్ ఇవ్వాలి. అండ్ ఈవెన్ ఇన్ జనరల్గా ఏమవుతుంది, అంగన్వాడీ వర్కర్స్ వాళ్ళు ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్లో కూడా వర్క్ చేస్తారు, అవునా. సో ఆ అంగన్వాడీ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏం చేయాలి, అవేర్నెస్ క్యాంప్స్ క్రియేషన్లో యూజ్ చేయాలి. వాళ్ళ టైం సేవ్ చేసి అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేస్తున్నామంటే అది టోటల్గా బెనిఫిట్ అవుతుంది అని మనం చూస్తామన్నమాట. ఓకే, సో సిస్టమేటికల్గా ప్రాపర్గా రివ్యూ చేసి ఈ ప్రోగ్రామ్ అంతటినీ తీసుకొస్తే ఖచ్చితంగా మనకి ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి, హెల్త్ సర్వీసెస్ అనేవి పెరుగుతాయి, హెల్త్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. అండ్ ఓవరాల్గా న్యూట్రిషన్ స్టేటస్ కూడా మనకి పెరుగుతుంది, మాల్ న్యూట్రిషన్ కంటెంట్ కూడా తగ్గుతుంది అని చూస్తాం. సో ఈ సోషల్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వాలంటే ఖచ్చితంగా గ్రేటర్ ఇంటర్వెన్షన్ అనేది కన్ఫామ్గా రిక్వైర్మెంట్ అని మనం చూస్తాం. ఓకే, చూసారు కదమ్మా, ఆర్టికల్ అంతా టోటల్గా డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్పడం జరిగింది ఇంపార్టెన్స్తో పాటు. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ డేటా అంతా కూడా జాగ్రత్తగా ఉంచుకుందామా. ఆ 3-pronged అప్రోచ్ అంటే ప్రీ కన్సెప్షన్ న్యూట్రిషన్ కానీ, మెటర్నల్ న్యూట్రిషన్ కానీ, తర్వాత చైల్డ్ పుట్టిన తర్వాత అప్ టు 1000 days చైల్డ్ ఫీడింగ్ ప్రాక్టీసెస్, ఈ 3 కూడా మనం కాన్సన్ట్రేటింగ్గా హై ప్రయారిటీ ఇచ్చి కంప్లీట్ చేయాలి అని ఆర్టికల్ అంతా ఉంది, అవునా, రైట్. సో అదంతా కూడా మనం ఓవరాల్గా చూస్తాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ దిస్ ఆర్టికల్. మనం ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండమ్మా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, రైట్ ఇంటెంట్ బట్ కన్ఫ్యూజింగ్ కంటెంట్ అని ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఈ ఆర్టికల్ రీసెంట్గా 2022లో రిలీజ్ చేసిన డ్రాఫ్ట్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ గురించి చెప్తున్నారనమాట. దాంట్లో కొన్ని కోర్ చేంజెస్ ఉన్నాయి, అవి చేంజ్ చేస్తేనే మనకి బెనిఫిట్ అవుతుంది అని ఇక్కడ ఆథర్స్ చెప్పడం జరిగిందనమాట. సో మనం ఫస్ట్ ఈ వేస్ట్ అంటే ఏంటో చూద్దాం, డ్రాఫ్ట్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ చూద్దాం, ఎర్లియర్ ఉన్న మేనేజ్మెంట్ రూల్స్ కానీ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అంతా కూడా చూద్దాం. ఓకేనా, సో అయితే ఈ ఆర్టికల్ మనకి ఎక్కడమ్మా ఇంపార్టెంట్ ఉంది, ఇది మనకి GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకేనా, GS3 ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఇక్కడ చూడండి మీరు, అయితే ఒక్కసారి ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఉండమ్మా. మనం ఇండియాలో 1990s తర్వాత మోర్ యూసేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేవి పెరిగాయి, అవునా. 1990s తర్వాత ఎలక్ట్రానిక్ గూడ్స్ అనేవి పెరిగాయి. సో ఆ తర్వాత ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా యూజ్ చేసిన తర్వాత రిపేర్స్ రావడం, స్పేర్స్ మిగిలిపోవడం, ఎక్స్ట్రా అయిపోవడం, ఇవన్నీ కూడా అవ్వడం స్టార్ట్ అయ్యాయి. దాన్నే మనం ఏమంటాం, ఈ వేస్ట్ అని అంటాము, అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్. ఈ వేస్ట్ని ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటాం. అయితే this term describes about the world, the end of life, the world and the end of life or discarded electronic appliances అని చూస్తాం. discarded
ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అని చూస్తాం. సో ఈ అప్లయన్సెస్ ఇవన్నీ పెరగడం వలన జనరల్గా మనకి ఈ కాంపోనెంట్స్ కానీ కన్జ్యూమబుల్స్ కానీ పార్ట్స్ అండ్ స్పేర్స్ కానీ ప్రతిదీ పెరగడం స్టార్ట్ అయింది. ఓకే, వాటినే మనం ఈ వేస్ట్ అని అంటాము. ఓకే, సో ఈ విధంగా మనకి ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది పెరిగింది. అయితే ఇనీషియల్గా ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ కంటైన్ చేయడానికి అంటే తగ్గించడానికి ఏ విధమైన మెషర్స్ తీసుకున్నామో చూడండి అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబల్ లెవెల్లో ఎట్లా తీసుకున్నామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రానిక్ వేస్ట్ గురించి మనం బేసెల్ కన్వెన్షన్, ఓకే, దెర్ ఈజ్ బేసెల్ కన్వెన్షన్. బేసెల్ కన్వెన్షన్లో స్పెసిఫిక్గా అంటే 1992 అంటే ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అనేవి గ్లోబల్ లెవెల్లో పెరుగుతున్న టైంలో బేసెల్ కన్వెన్షన్ అనేది తీసుకొని రావడం జరిగింది. అయితే ప్రాపర్ యూసేజ్ గురించి మాట్లాడడం తప్ప ఈ వేస్ట్ గురించి అక్కడ మాట్లాడలేదు. అండ్ ఆ తర్వాత 2006లో మాత్రమే ఎలక్ట్రానిక్ వేస్ట్ గురించి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఈ వేస్ట్ గురించి. అండ్ ఆ తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైతే జరిగిందో 2007లో మనం వరల్డ్ మొత్తం కూడా నైరోబీ డిక్లరేషన్ తీసుకోవడం జరిగింది. ఓకే, నైరోబీ డిక్లరేషన్ ఆన్ బేసెల్ కన్వెన్షన్ అని అంటామన్నమాట. నైరోబీ డిక్లరేషన్ ఆన్ బేసెల్ కన్వెన్షన్. ఓకే, ఆ మెయిన్ బేసెల్ కన్వెన్షన్ అమ్మ, అది గుర్తుంచుకోవాలి. 1992లో 2006లో స్పెసిఫిక్గా ఈ వేస్ట్ గురించి యాడ్ చేయడం జరిగింది. 2007లో నైరోబీ డిక్లరేషన్ అని తీసుకొచ్చి బేసెల్ కన్వెన్షన్ అని తీసుకొచ్చాం. ఈ కన్వెన్షన్ controls the transboundary movement. This convention controls the transboundary movement of hazardous wastes అని చూస్తాము. ఓకే, transboundary movement of hazardous వేస్ట్. ఓకే, హజార్డస్ వేస్ట్ గురించి చూస్తాము. అయితే దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే టు క్రియేట్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్. ఓకే, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ వాట్? ఫర్ ట్రీటింగ్ ఎన్విరాన్మెంటలీ సౌండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ అన్నమాట. సౌండ్ మేనేజ్మెంట్. ఓకే, ఎన్విరాన్మెంటల్లీ సౌండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ వేస్ట్స్ అని చూస్తాం. సో ఓకే, ఈ విధంగా ఫస్ట్ తీసుకొని రావడం జరిగింది 2007లో. సో బేసెల్ కన్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే 2007 తర్వాత 2011లో ఏమైందో చూడండి అమ్మా. డ్యూరింగ్ ది టైమ్స్ ఆఫ్ 2011-12 మనం ఒక్కసారి చూస్తే అక్కడ కేవలం ఎలక్ట్రానిక్ ఈ వేస్ట్ కలెక్ట్ చేయడానికి కొంతమంది ఆథరైజ్డ్ డిస్మాంట్లర్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. క్లియర్? ఆథరైజ్డ్ డిస్మాంట్లర్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆథరైజ్డ్ రీసైక్లర్స్ని మాత్రమే తీసుకోవడం జరిగిందనమాట. ఆ ఈ వేస్ట్ని కొంతమంది ఆథరైజ్డ్ డిస్మాంట్లర్స్ అండ్ కొంతమంది రీసైక్లర్స్ మాత్రమే వాటిని రీసైకిల్ చేయాలి అని చెప్పడం జరిగింది. అలా చేస్తే ఏమైంది? టోటల్గా ఈ వేస్ట్ అబ్జార్ప్షన్ అనేది చాలా తక్కువ అవుతుందన్నమాట. ఎందుకు? యూసేజ్ రేట్ పెరిగిపోతుంది అండ్ ఆ తర్వాత రీసైకిల్ రేట్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఓవరాల్గా వేస్ట్ అనేది పెరిగిపోతుంది. అండ్ అట్లా కాదు అని 2016లో మనము కొత్త మేనేజ్మెంట్ రూల్స్ తీసుకోవడం జరిగింది. దాన్నే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అని అంటాం. ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016 చూస్తాము అనమాట. అయితే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్ట్రాగా ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని తీసుకోవడం జరిగింది. ఈపీఆర్ చూసుకోవడం జరిగింది. ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటే ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో ఎలక్ట్రానిక్ వేస్ట్ని అంటే కంపెనీస్ అమ్మ, ఆ కంపెనీస్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. దేనికి? ఫర్ సౌండ్ మేనేజ్మెంట్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని అంటాం. వాళ్ళదే ప్రాపర్ మొత్తం మేనేజ్మెంట్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా అని చూస్తామన్నమాట. ఓకే, సో ఈ విధంగా టోటల్గా తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇప్పుడు అది కూడా సరిపోదు, ఇంకాస్త ముందుకు వెళ్ళాలి, ఇంకాస్త బెనిఫిట్ చేయాలి అని
కొత్తగా తీసుకొని రావడం జరిగింది. దట్ ఈజ్ ఇన్ 2022. ఓకే, సో 2022లో మనము కొత్త డ్రాఫ్ట్ ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేవి తీసుకోవడం జరిగింది అనమాట. ఓకే, సో ఇది ఇంకా కూడా పబ్లిక్ స్టేజ్లో ఉంది. సో ఎప్పుడైనా మేనేజ్మెంట్ రూల్స్ వచ్చినప్పుడు క్లియర్గా అవి ఫస్ట్ మనం పబ్లిక్లో పెట్టడం అనేది జరుగుతుంది అనమాట. డ్రాఫ్ట్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్, డ్రాఫ్ట్ ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ చూస్తాము. అయితే ఇక్కడ కొన్ని చేంజెస్ అనేవి చేశారు. ఆ చేంజెస్ ఏంటో చూడండి అమ్మా. డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో ఏముందో చూడండి. డ్రాఫ్ట్ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్లో ఏమున్నాయో మనం చూస్తాం. ఎక్స్ట్రాగా 2016లో లేకున్నా ఇక్కడ ఫస్ట్ మనం కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, కొన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ లైక్ కెమెరాస్ కానీ, రికార్డర్స్ కానీ, మ్యూజిక్ సిస్టమ్స్ కానీ, మైక్రోవేవ్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఈ నోటిఫికేషన్లో తీసుకొని రావడం జరిగింది. సో ఎలక్ట్రానిక్ గూడ్స్ నెంబర్ అనేది పెంచడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఈ వేస్ట్ కలెక్షన్ టార్గెట్స్. ఓకే, ఈ వేస్ట్ కలెక్షన్ టార్గెట్స్. ఓకే, ఈ వేస్ట్ కలెక్షన్ టార్గెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చాలా ప్రాబ్లం వస్తుంది, ఇది గుర్తుంచుకోండమ్మా. ఏంటి, 2023 కల్లా అట్లీస్ట్ 60% అనేది పెరుగుతుంది. ఎలక్ట్రానిక్ వేస్ట్ అనేది మనం రీసైకిల్ చేయాలి. ఇవన్నీ కూడా రీసైక్లింగ్ టార్గెట్స్. ఓకే, రీసైక్లింగ్ టార్గెట్స్ 60% ఆఫ్ చేయాలి అని చెప్తున్నారు. అండ్ ఆ తర్వాత 2024 కల్లా ఆ నెంబర్ అనేది 70%కి వెళ్ళాలి. అండ్ 2025 కల్లా ఆ నెంబర్ అనేది 80%కి వెళ్ళాలి. ఆల్ దీస్ ఆర్ రీసైక్లింగ్ టార్గెట్స్ ఇన్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అన్నమాట. అయితే కంపెనీస్ అనేవి యాన్యువల్ ప్రొడక్షన్ కానీ ఇవన్నీ కూడా ఒక పోర్టల్లో, ఒక ఆన్లైన్ పోర్టల్లో మెన్షన్ చేస్తారు. అండ్ ఆ తర్వాత మరొక బ్యూటీ ఏంటంటే ఫస్ట్ టైం ఈపీఆర్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకొస్తారు. ఈపీఆర్ సర్టిఫికేట్స్. సార్ ఈపీఆర్ అంటే ఆల్రెడీ చెప్పాను కదమ్మా, 2016లో ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అని ఫస్ట్ టైం ఇక్కడ సర్టిఫికేట్స్ తీసుకొస్తారు. అయితే ఇక్కడ ఏంటి, ప్రతి కంపెనీకి కూడా ఇంత టార్గెట్ అనేది ఉంటుంది. సో ఆ టార్గెట్ అచీవ్ చేసిన ప్రతిసారి కూడా సర్టిఫికేట్స్ అనేవి ఇవ్వబడతాయి. సో ఎప్పుడైనా వీళ్ళు ఒక కంపెనీ వాళ్ళు ఓవర్ అచీవ్ చేశారనుకోండి, అంటే ఒక 100 సర్టిఫికేట్స్ రావాలి అన్నప్పుడు వీళ్ళు కంటిన్యూస్గా రీసైకిల్ చేస్తున్నారు. సో దాంతో 150 సర్టిఫికేట్స్ వీళ్ళకి వచ్చాయి అనుకోండి, మరొక కంపెనీకి కేవలం 70 సర్టిఫికేట్సే వచ్చాయి అనుకోండి, అప్పుడు ఈ కంపెనీ బి అనేవాళ్ళు కంపెనీ ఏ దగ్గర నుంచి 30 సర్టిఫికేట్స్ వరకు కొనుక్కోవచ్చు అనమాట. వాళ్ళ టార్గెట్ అనేది ఫినిష్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మనం ఈపీఆర్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకొని రావడం జరిగింది అని చూస్తాం. అండ్ నెక్స్ట్ తర్వాత హయ్యర్ ఫోకస్ ఆన్ సర్క్యులర్ ఎకానమీ మీద హయ్యర్ ఫోకస్ అనేది పెట్టాలనుకుంటున్నాం. అయితే సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి, ఇక్కడ రీసైకిల్ చేస్తాము, రీఫర్బిష్ చేస్తాము అని పెట్టడం జరిగింది. నెక్స్ట్ పెనాల్టీ కానీ అన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే టోటల్గా స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా పెంచారు. చూడండమ్మా, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ వాట్ సార్. అయితే స్టేట్ గవర్నమెంట్ కూడా ఇండస్ట్రియల్ స్పేస్ అనేది ఇవ్వాలి, స్పేస్ అనేది ఫ్రీగా స్పేస్ ప్రొవైడ్ చేయాలి. దేనికి, ఈ వేస్ట్ డిస్మాంట్లింగ్కి స్టేట్స్ కూడా ఎక్స్ట్రా ఏరియా అనేది ప్రొవైడ్ చేయాలి, రీసైక్లింగ్ ఫెసిలిటీస్ చేయాలి. ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కూడా చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ చేయడం, ఇండస్ట్రియల్ మెషర్స్ తీసుకోవడం, అండ్ ఆ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ హెల్త్ కానీ సేఫ్టీ కానీ మొత్తం టోటల్గా చూసుకునే బాధ్యత స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వడం జరిగింది అని చూస్తాం. ఓకే, సో అయితే ఇప్పుడు మనకి ఆథర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా దాని గురించే ఒక్కొక్కటి రేస్ చేస్తున్నారనమాట. ప్రాబ్లమ్స్, ఫ్లాస్ ఏమున్నాయని చెప్తున్నారు ఆథర్స్. ఎస్, రైట్ ఇంటెన్షన్తోనే తీసుకొచ్చాం, బట్ కంటెంట్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మీరు రీసైక్లింగ్ టార్గెట్స్ అనేవి 2023 ఇస్తున్నారు. 2023 కల్లా
60% రీసైక్లింగ్ కెపాసిటీ అంటున్నారు. సో అది చాలా అన్అచీవబుల్ టార్గెట్గా పరిగణించడం జరిగిందనమాట. ఇంత మొత్తం ఈ టార్గెట్ని అచీవ్ చేయడం అనేది చాలా కష్టం అనేది చెప్తున్నారనమాట. ఫస్ట్ లార్జ్ స్కేల్ రీసైక్లింగ్ ఈ వేస్ట్ అనేది ఇండియాలో ఇప్పటికీ కూడా చాలా ఇన్ఫాంట్ స్టేజ్లో ఉంది, అంటే చాలా తక్కువ స్టేజ్లో ఉందన్నమాట. ఏంటి లార్జ్ స్కేల్ రీసైక్లింగ్ ఫెసిలిటీస్ అనేవి తక్కువ ఉన్నప్పుడు ఇంత 60% అచీవ్ చేయడం చాలా కష్టం అని చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది రీసైక్లింగ్ కూడా ఎప్పటికీ ఇన్ఫార్మల్గానే జరుగుతుంది, ఫార్మల్గా జరగడం లేదు. ఇన్ఫార్మల్గా ఎప్పుడైతే జరుగుతుందో వాళ్ళు అన్సేఫ్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తారు. అయితే ఫస్ట్ ఈ ఇన్ఫార్మల్ సెక్టార్ని క్లోజ్ చేయాలి, ఫార్మల్ సెక్టార్ని పుషప్ కూడా చేయాల్సిన బాధ్యత తీసుకోవాలి అన్నమాట. అయితే కమర్షియల్ వయబిలిటీ అనేది చాలా తక్కువ. సో అందుకనే ఈ 60% టార్గెట్ ఏదైతే ఉందో ఇది లిటరల్లీ అన్అచీవబుల్ అని చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ జనరల్గా మనం మరొక మెషర్ తీసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక వైబ్రెంట్ మార్కెట్ ఫర్ రీసైక్లింగ్ క్రియేట్ చేయాలి. సో వే ఫార్వర్డ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వైబ్రెంట్ మార్కెట్, ఒక గ్రేట్ మార్కెట్ ఫర్ రీసైక్లింగ్ క్రియేట్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం ఈ టార్గెట్స్ని అచీవ్ చేయగలము అని చెప్తున్నారనమాట. అండ్ ఆ తర్వాత ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీస్ ప్రాపర్గా ఎన్ఫోర్స్మెంట్ చేయాలి అని చెప్తున్నాం. అండ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్స్ ఏవైతే వచ్చాయో వాటిని లాంగ్ టర్మ్లో ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చేసి ఎంకరేజ్ చేయాలి అని చెప్తున్నారనమాట. ఓకే, ప్రాపర్గా రీసైక్లింగ్ కానీ వీటన్నిటికీ కూడా ఎక్కువ క్రియేట్ చేయాలి అని మనం జనరల్గా చూస్తాం. ఓకే, సో అయితే ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ కూడా చూస్తే వాళ్ళు ఇదే విధంగా చేయడం జరిగింది అని చూస్తాం. ఫస్ట్ రీసైక్లింగ్ కెపాసిటీ పెంచిన తర్వాతే టార్గెట్స్ పెట్టుకోవడం జరిగింది. టార్గెట్స్ పెట్టుకున్న తర్వాత వారు ఇన్సెంటివ్స్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. ఎప్పుడైతే వాళ్ళు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారో ప్రాపర్గా రీసైక్లింగ్ పెరిగింది, ఈ వేస్ట్ అనేది పొల్యూషన్గా క్రియేట్ అవ్వడం తగ్గింది అని చూస్తాం. సో అదే మెషర్స్ ఇండియాలో కూడా మనం ఫాలో అవ్వాలి. అయితే ఫాలో అవ్వడానికి ఏ బాడీ ఉందమ్మా మనకి? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఓకే, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1976 ప్రకారం మనకి సిపిసిబి బాడీ వచ్చింది. ఓకేనా? సో అయితే సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వీళ్ళే ప్రత్యేకంగా ఎక్స్ట్రా వర్క్ అనేది చేసి గైడ్ లైన్స్ తీసుకొచ్చి టోటల్గా క్రియేట్ చేయాలి అని చూస్తాం. అండ్ నెక్స్ట్ మరొకటి ఏం చెప్తున్నారంటే ఇక్కడ యాక్ట్లో స్టేట్ రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకొచ్చారు. అయితే స్టేట్స్కి ఎక్స్ట్రా ఫండింగ్ ఇవ్వకన్నా, ఎక్స్ట్రా స్కోప్ అనేది ఇవ్వకన్నా, ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వకన్నా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్స్ట్రా ఏం పెట్టకన్నా ఇట్లాగా స్టేట్ గవర్నమెంట్స్ స్పేస్ అనేది ఇవ్వడం చాలా కష్టంగా చూస్తాం. అవునా? స్పేస్ ఎప్పుడు ఇస్తారు? ఈ వేస్ట్ డిస్మాంట్లింగ్కి కావాల్సిన లార్జ్ ఏరియాస్ అనేది కేవలం స్టేట్ గవర్నమెంట్ ఎట్లా పెట్టుకోగలది? స్కిల్ డెవలప్మెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పార్టిసిపేట్ చేయాలి. అండ్ హెల్త్ అండ్ సేఫ్టీ ఆఫ్ వర్కర్స్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ మోర్ పార్టిసిపేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. ఇట్లా చేస్తేనే ఈ డ్రాఫ్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2022లో ఫ్లాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అని మనం చూస్తాం. ఓకే, సో దీస్ ఆర్ ది థింగ్స్ అనమాట. ఆర్టికల్లో అంతా నీట్గా చెప్పడం జరిగింది. మనం ఓవరాల్గా మొత్తం కవర్ చేసాం కదమ్మా. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఇది ఒక ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్. ఓకే, ఏంటిది? ఆస్ట్రేలియా టు గివ్ మినరల్స్ టు ఇండియా ఎలక్ట్రానిక్ వెహికల్ మేకర్స్. ఓకే, ఇండియాలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏవైతే తయారవుతున్నారో ఆ ఈవీ వెహికల్స్కి కావాల్సిన రా మెటీరియల్స్ అనేవి ఆస్ట్రేలియా సప్లై చేస్తా అన్నది. సో ఇది ఎక్కడమ్మా మనకి ఇంపార్టెంట్? ఇది మనకి GS2 ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇండియా ఆస్ట్రేలియా రిలేషన్స్లో ఇది మనం యాడ్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత GS3లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ ఆన్సర్ రాసినప్పుడు కూడా మనం ఎగ్జాంపుల్ కింద ఆస్ట్రేలియా ఈజ్ సప్లయింగ్ ది రా మెటీరియల్స్ ఫర్ ఇండియన్ ఎలక్ట్రానిక్ వెహికల్ మేకర్స్ అని చూస్తామన్నమాట. ఓకే, అయితే ఇక్కడ
ఇండియా ఆస్ట్రేలియా నుంచి ఏం తెచ్చుకుంటుంది, మెయిన్లీ లిథియం అయాన్ బ్యాటరీస్కి కావాల్సిన మెయిన్ రా మెటీరియల్ ఏంటమ్మా, లిథియం కదా. ఆ లిథియం అండ్ ఇంకా కోబాల్ట్ అనేవి తెచ్చుకుంటుంది అన్నమాట. అయితే ఇక్కడ ఆస్ట్రేలియా ఈ క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో లిథియం రిసోర్సెస్ కానీ కోబాల్ట్ రిసోర్సెస్ కానీ చాలా తక్కువ ఉన్నాయి. మన ఎలక్ట్రానిక్ వెహికల్స్ తయారు చేసే పేస్లో కావాల్సినంత ప్రొడక్షన్ అనేది మనకిప్పుడు ఇండియాలో లేదనమాట. సో అది తెప్పించడానికి ఇప్పుడు మనం ఆస్ట్రేలియాతో అగ్రిమెంట్స్ అనేవి చేసుకుంటున్నాం, MOUs అనేవి చేసుకుంటున్నాం. సో దీని ప్రకారం ఏంటి, మన ఇండియాకి కావాల్సిన ఎలక్ట్రానిక్ వెహికల్స్లో కానీ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్లో కానీ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్లో కానీ అండ్ అదర్ స్ట్రాటజిక్ ఏరియాస్లో కానీ కావాల్సినవన్నీ మెటీరియల్స్ అంతా కూడా ఆస్ట్రేలియా సప్లై చేస్తుంది అని ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకు, రీసెంట్గా మన మినిస్ట్రీస్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందనమాట. అయితే ఎంతవరకు 3 years మనం అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది. ఏంటది, ఇండియా ఆస్ట్రేలియా క్రిటికల్ మినరల్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్ అనేది ఉంటుంది. ఇండియా ఆస్ట్రేలియా క్రిటికల్ మినరల్ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్ అనేది పెట్టుకొని $5.8 million $5.8 million అంత ప్రొడక్ట్ వాల్యూ యొక్క మినరల్స్ అనేవి ఆస్ట్రేలియా ఇండియాకి పంపిస్తుంది అనమాట. సో దీంతో మనకి క్రిటికల్ గ్యాప్ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ అనేది మనం చూస్తాం. సో అయితే ఇంతవరకు కూడా మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా సప్లై చేయడానికి ముందుకు వచ్చిందనమాట. మన ఇండియాకి కావాల్సిన స్పేస్ డెవలప్మెంట్లో కానీ డిఫెన్స్ ఇండస్ట్రీస్లో కానీ సోలార్ ప్యానల్స్లో కానీ బ్యాటరీస్లో కానీ కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నిటివి కూడా మనకిప్పుడు ఆస్ట్రేలియా పంపిస్తానన్నదన్నమాట. సో అయితే రీసెంట్గా మనం ఏం చూసాం, G7 మీటింగ్ జరిగింది. ఆ G7 మీటింగ్లో బైలేటరల్గా మాట్లాడుతూ ఇండియా ఆస్ట్రేలియా దాంట్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగిందనమాట. సో వెంటనే ఈ అవుట్కమ్ అనేది రావడం జరిగింది. ఇండియా నుంచి ఒక కంపెనీ ఉంది, ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్, ఆ కంపెనీ ప్లస్ అండ్ క్రిటికల్ మినరల్ ఫెసిలిటేషన్ ఆఫీస్ ఆఫ్ ఆస్ట్రేలియా, ఈ రెండు కూడా MOU చేసుకున్నదనమాట. అంటే మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది చేసుకుంది. సో ఆ కంపెనీ నేమ్స్ కానీ అవేమీ కూడా అవసరం లేదు మనకి. జనరల్గా ఏంటి, ఈ ఒక్కసారి మనం ఎలక్ట్రికల్ సెక్యూరిటీ అనేది తెచ్చుకున్నామంటే, అంటే ఆస్ట్రేలియా నుంచి ఈ బెనిఫిట్ అనేది తెచ్చుకున్నాము అంటే ఇది ఖచ్చితంగా మిగిలిన బెనిఫిట్స్ కూడా ఇస్తుంది అని చూస్తాం. అంటే ఏంటి, దీంట్లో లాట్ ఆఫ్ పొటెన్షియల్ ప్రాజెక్ట్స్ కూడా అన్ని ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం నుంచి పెరుగుతుంది అని చూస్తాము. ఇదేనమ్మా ఆర్టికల్. ఇంతకన్నా మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. ఇది జనరల్గా గుర్తుంచుకోండి, ఆస్ట్రేలియా నుంచి క్రిటికల్ మినరల్స్ లైక్ లిథియం కానీ కోబాల్ట్ కానీ మనం తెచ్చుకుంటాము. ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండమ్మా, నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, ఇండియా లీడింగ్ ది వరల్డ్ ఇన్ డిజిటల్ రెవల్యూషన్. ఎవరు చెప్పడం జరిగింది, ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగిందనమాట. ఇది మనకి GS2లో పాలిటీలో చాలా ఇంపార్టెంట్ అమ్మా. పాలిటీ GS2 మనకి ఎలక్ట్రానిక్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ ఉంటుంది అండ్ డిజిటలైజేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి GS2లో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్. అయితే చూడండి, ఇక్కడ ఇండియాలో చాలా మల్టిపుల్ పోర్టల్స్ అనేవి నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. అదేంటో ఒక్కసారి చూడమ్మా. మేరీ పెహచాన్ పోర్టల్ కానీ, డిజిటల్ ఇండియా భాషిని పోర్టల్ కానీ, డిజిటల్ ఇండియా జెనెసిస్ కానీ, చిప్స్ టు స్టార్టప్స్ కానీ, వీటన్నిటినీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇవే కాదు, ఈవెన్ కొన్ని డైరెక్ట్ బెనిఫిట్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట. అయితే కొన్ని ఇంపార్టెంట్ మెషర్స్ కూడా ఇక్కడ చెప్తున్నారు. ఏంటి, డిజిటలైజేషన్ తీసుకొని రావడం వలన ప్రతి వర్క్ కూడా ఈజీగా అవుతుంది అండ్ ప్రతి వర్క్ కూడా ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. అండ్ ప్రతి వర్క్లో కరప్షన్ ఏదైతే ముందు వరకు ఉండేదో కరప్షన్ అంతా కూడా తగ్గింది అని చెప్తున్నారు అనమాట. కరప్షన్ తగ్గడానికి ఎగ్జాంపుల్ కింద డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది తీసుకొని రావడంతో గవర్నమెంట్కి 2014 నుంచి మోర్ దాన్
23 lakh crores అనేది ట్రాన్స్ఫర్ చేశారు. ఈ 23 lakh crores-లో అట్లీస్ట్ ఒక 2.3 lakh crores, ఓకే 2.3 lakh crores అంటే ఒక 10% అమౌంట్ అనేది కరప్షన్ కాకుండా డైవర్సిఫై అంటే వేరే రీరూట్ కాకుండా హెల్ప్ చేసింది. దీని అంతటికీ కారణం ఏంటి? టెక్నాలజీ అనేది అడాప్ట్ చేసుకోవడమే అని చెప్తూ కొన్ని లైక్ ఆధార్ కానీ, యూపీఐ కానీ, కోవిన్ కానీ, డిజిలాకర్ కానీ, ఈజ్ ఆఫ్ లివింగ్ కానీ ఇవన్నీ కూడా డిజిటల్ రెవల్యూషన్తో భాగంగా వచ్చినవే అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఇండియా వరల్డ్లోనే లీడింగ్ డిజిటల్ రెవల్యూషన్ కింద తయారవుతుంది. వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఇండస్ట్రీ 4.0. ఇండస్ట్రీ 4.0లో మనం ఏం చూస్తున్నాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూస్తున్నాము, మిషన్ లెర్నింగ్ చూస్తున్నాము, ఓకే, అండ్ ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ కాంటాక్ట్ చూస్తున్నాము. అవునా? సో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. దానిలో ఇండియా లీడింగ్లో ఉంది వరల్డ్లో అని చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఒక్కసారి చూడండి, టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ అనేవి ఎక్కడైనా కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ చేస్తేనే ఎఫిషియన్సీ పెరగడంలో కానీ, కరప్షన్స్ తగ్గించడంలో కానీ, యాక్సెసిబిలిటీ పెంచడంలో కానీ ప్రతి దాంట్లో కూడా టెక్నాలజీ అనేది హెల్ప్ చేస్తుంది. సో ఆ టెక్నాలజికల్ ఇంటర్వెన్షన్స్ అండ్ ఆ టెక్నాలజికల్ ఇన్వెన్షన్స్తోనే మనం ప్రతి సెక్టార్ని కూడా రివల్యూషనైజ్ చేయడం జరిగింది. ఓకే, రివల్యూషనైజ్ అంటే అంతవరకు వాళ్ళు కనీసం థింక్ కూడా చేయరు, అటువంటి బెనిఫిట్ ఉంటుంది అని అట్లా బెనిఫిట్ చేయడం జరిగింది అని చూస్తాం. అయితే ఈ డిజిటల్ రెవల్యూషన్ అనేది చాలా చేంజెస్ తయారయ్యింది అని చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వేరియస్ సెక్టార్స్లో ఇక్కడ చూసారు కదమ్మా, ఆల్రెడీ ఆధార్ కానీ ఇవన్నీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఐడెంటిఫికేషన్లో ఆధార్ కానీ, పేమెంట్స్లో యూపీఐ కానీ, కరోనా టైం వచ్చినప్పుడు కోవిన్ కానీ ఇట్లా ప్రతిదీ తీసుకొని రావడం జరిగింది. అండ్ ఈవెన్ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ కింద హెల్త్ సెక్టార్లో చూసుకుంటే ఆల్రెడీ మనం ఈ డాక్టర్ సిస్టమ్ కానీ చూసుకుంటే, లేదంటే జనరల్గా లాంగ్ డిస్టెన్స్లో డాక్టర్ సర్వీసెస్ అనేవి త్రూ ఫోన్ కాల్స్ అవి చూసుకున్న ప్రతి దాంట్లో కూడా యూజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఎడ్యుకేషన్లో మనం చూసుకుంటే చాలా సెక్టార్స్ అనేవి ఉన్నాయి. ఎడ్యుకేషన్లో మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వయం కానీ, ఓకే, స్వయం ప్రోగ్రామ్ తీసుకొచ్చింది ఆన్లైన్ కంటెంట్ ఇవ్వడానికి. అండ్ ఈ పాఠశాల వెబ్సైట్లో మనకి గవర్నమెంట్ రిలేటెడ్ బుక్స్ కానీ కంటెంట్ అంతా కూడా ఫ్రీగా దొరుకుతుంది. అండ్ ఆ తర్వాత మిడ్ డే మీల్ మానిటరింగ్ స్కీమ్లో కానీ, అండ్ ఆ తర్వాత మనకి నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ లైబ్రరీస్ అనేవి పెట్టడం జరిగింది. నాలెడ్జ్ నెట్వర్క్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఆ తర్వాత ఈ గ్రంథాలయ, ఓకే, ఈ పాఠశాల లాగా ఈ గ్రంథాలయ అంటే ఇట్స్ లైక్ లైబ్రరీ అనమాట, ఆన్లైన్ లైబ్రరీ లాగా ఈ గ్రంథాలయ తీసుకొని రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్, ఓకే, స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడానికి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ కానీ ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది. సో దీంతో మనం ఏం చూస్తాం? ఎవరైతే అన్ఎఫోర్డబుల్గా ఉంటారో వాళ్ళకి యాక్సెసిబిలిటీ పెరిగింది. అంటే అండర్ ప్రివిలేజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డిజిటల్ రెవల్యూషన్లో మోర్ బెనిఫిట్ అనేది పొందడం జరిగింది. అంటే సర్వీసెస్ అనేవి కేవలం ప్రివిలేజ్డ్కే కాదు, అండర్ ప్రివిలేజ్డ్కి కూడా వచ్చినట్టు జరిగింది అని చూస్తామన్నమాట. ఓకే, సో దీంతో చాలా బెనిఫిట్స్ అనేవి జరిగాయి అందరికీ అని చూస్తాం. ఈవెన్ అగ్రికల్చర్ ఫీల్డ్లో చూస్తే మనం వేరియస్ యాప్స్ లైక్ కిసాన్ కానీ, ఓకే, అంటే మొబైల్ కిసాన్ కానీ, ఫార్మర్స్ పోర్టల్స్ కానీ, ఓకే, అండ్ కిసాన్ సువిధ యాప్ కానీ, కిసాన్ సువిధ యాప్ కానీ, అండ్ ఆ తర్వాత పూసా కృషి యాప్ కానీ, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ కానీ, ఆ తర్వాత ఈ నామ్ పోర్టల్ కానీ, క్రాప్ ఇన్సూరెన్స్ మొబైల్ యాప్ కానీ, అండ్ ఫెర్టిలైజర్ మానిటరింగ్ యాప్ కానీ,
ఓకే, వీటన్నిటినీ అగ్రికల్చర్ ఫీల్డ్లో తీసుకొని రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత మనం ఉమెన్ సేఫ్టీ ఇష్యూస్లో దృష్టి పెట్టుకొని ఉమెన్కి రిలేటెడ్గా కొన్ని టెక్నాలజికల్ ఇన్వెన్షన్స్ అనేవి చేయడం జరిగింది. లైక్ క్రియేషన్ ఆఫ్ నిర్భయ యాప్. ఓకే, నిర్భయ యాప్ క్రియేట్ చేయడం, కానీ ఈవెన్ హిమ్మత్ యాప్తో డిస్ట్రెస్ కాల్స్ అనేవి ఉమెన్ చెయ్యొచ్చు అనమాట. సో అవి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి, కోర్ట్స్కి, జ్యుడిషియర్స్కి కూడా లింక్ అయి ఉంటుంది అనమాట. ఇట్లా సెవరల్ ఇనిషియేటివ్స్ అనేవి డిఫరెంట్ సెక్టార్స్లో గవర్నమెంట్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూ డిజిటల్ రెవల్యూషన్ అనేది చేయడం జరిగిందనమాట. సో అందుకని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా కొన్ని డిజిటల్ ఇన్వెన్షన్స్ని, పోర్టల్స్ని ఓపెన్ చేస్తూ ఇండియా వరల్డ్లో లీడింగ్ స్టేజ్లో ఉంది అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది ఆర్టికల్ అనమాట. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి అమ్మా, మన నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. ఎక్స్పోర్ట్స్ గ్రో 16.8%. ఎక్స్పోర్ట్స్ అనేవి 16.8% గ్రో అయింది. ఇంపోర్ట్ మాత్రం 51% గ్రో అయింది. సో దీంతో ట్రేడ్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది పెరిగింది అని చెప్తున్నారనమాట. ఓకే, సో అయితే ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్, ఆర్టికల్ GS3 మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకే, GS3 ఎకానమీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇక్కడ ఇచ్చిన డేటా అంతా కూడా మనం చూస్తాం, దాంతో మనకి అర్థమవుతుంది అనమాట. క్లియర్గా చూడండి అమ్మా. మనం ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రేడ్ అనేది చేస్తాం. ట్రేడ్ అంటే బోత్ సెల్లింగ్ అండ్ పర్చేసింగ్. సో ఇక్కడ కూడా మనం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము అండ్ వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ కూడా చేసుకుంటూ ఉంటాము, అవునా? అయితే ఎక్స్పోర్ట్స్ అనేవి ఎక్కువ వెళ్తున్నాయి అంటే మనకి ఫారెన్ కరెన్సీ అనేది ఇన్కమ్ వస్తుంది. ఇంపోర్ట్స్ అనేవి మనకి పెరుగుతుంది అంటే ఫారెన్ కరెన్సీ అనేవి బయటికి వెళ్తుంది అని చూస్తాం. సో ఎప్పుడు కూడా ఏదమ్మా బెస్ట్, కంట్రీ పరంగా చూస్తే ఎక్స్పోర్ట్స్ పెరగడమే బెస్ట్ అన్నమాట. క్లియర్? సో అయితే ఇండియా చూడండి, ఇండియాకి మాత్రం మన మెర్కండైజ్ ట్రేడ్ అని అంటాం. అంటే గూడ్స్ యొక్క ట్రేడ్ అనేది మనం చూసుకుంటే ట్రేడ్ డెఫిసిట్ అనేది లాస్ట్ టైం కన్నా పెరిగింది అని చూస్తున్నాం అనమాట. సో అయితే ఒక్కసారి చూడండి, ప్రీవియస్ క్వార్టర్ కన్నా ఈ క్వార్టర్లో పెరిగింది అని చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫిసిట్ ఎట్లా వస్తుంది? డెఫిసిట్ అంటే ఖచ్చితంగా మైనస్ ఎప్పుడమ్మా అవుతుంది? మనం ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ ఉండి ఎక్స్పోర్ట్ చేసుకునేది తక్కువ ఉంటే అప్పుడు మనకి డెఫిసిట్ అనేది క్రియేట్ అవుతుంది, అది దేంట్లో అయినా. సో ఇప్పుడు అందుకనే మెర్కండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అని చెప్తున్నారు. సో ఇక్కడ మెర్కండైజ్ ట్రేడ్ డెఫిసిట్లో ఇంపోర్ట్స్ అనేవి అంటే తెచ్చుకోవడం, మనం ఎంత తెచ్చుకుంటున్నాము 51% పెరిగి $63.6 బిలియన్ తెచ్చుకుంటున్నాము. ఓకే, అయితే ఎక్స్పోర్ట్స్ ఎంతమ్మా? 16.8% మాత్రమే. 16.8% మాత్రమే. సో దీంతో ఓవరాల్గా మన ట్రేడ్ డెఫిసిట్ అనేది బాగా పెరుగుతుంది అని చూస్తామన్నమాట. ఓకే, అయితే ఈ రైజెస్ ఇవన్నీ నెంబర్స్తో చూసుకుంటే ఓవరాల్ మెర్కండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అనేది $25.63 బిలియన్ అనేది మనం చూస్తాం. ఓకే, సో అయితే ఓవరాల్గా ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయి, బట్ 16% పెరుగుతుంది. ఓకే, సో బట్ ఇక్కడ మనం ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ నెంబర్ అనేది 16.8% ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగాయి అన్నమాట. ఓకే, అండ్ అయితే ఓవరాల్గా మనకి ఇక్కడ 25.63 బిలియన్ అనేది ఉంది అన్నమాట, మైనస్ అనేది. ఓకే, సో ఓవరాల్గా -25.6 బిలియన్ ఉంది. అది ప్రీవియస్ క్వార్టర్లో చూస్తే, క్వార్టర్ అంటే 3 months, మనం మే వరకు చూసుకుంటే -24.3 బిలియన్ అనేది ఉండేది. ఇవన్నీ కూడా డాలర్స్ అమ్మ, US డాలర్స్, బిలియన్స్. ఓకే, -24.3 బిలియన్ ఉండేది, ఇప్పుడు -25.63 బిలియన్ అనేది ఉంది అని చూస్తాం. అండ్ అయితే మన ఇంపోర్ట్స్లో ఏదమ్మా ఎక్కువ పెరిగింది? ఇంపోర్ట్స్లో మనకి ఎక్కువగా కోల్ అనేది పెరిగింది. కోల్ ఇంపోర్ట్స్ అనేది
3 టైమ్స్ అయ్యింది అనమాట. కోల్ ఇంపోర్ట్స్ 3 టైమ్స్ అయ్యింది. ఆ తర్వాత గోల్డ్ ఇంపోర్ట్ ఎంత 170% పెరిగింది అని చెప్తున్నారు. 170% అంటే నియర్లీ 2 టైమ్స్ అనమాట. ఓకే, అండ్ అదే పెట్రోల్ ఇంపోర్ట్ 100% దాకా పెరిగింది. ముందు వరకు 1000 లీటర్స్ తెచ్చుకుంటే ఇప్పుడు 2000 లీటర్స్ అనేవి తెచ్చుకుంటున్నాం. 100% పెట్రోలియం ఇంపోర్ట్ పెరిగింది. 170% గోల్డ్ ఇంపోర్ట్ పెరిగింది అని చూస్తాం. ఓకే, దిస్ ఈజ్ పెట్రోల్. ఓకే, సో కోల్ మాత్రం ఏకంగా 300% అంటే 3 టైమ్స్ పెరిగింది అని చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వాల్యూ ఆఫ్ నాన్ పెట్రోలియం ఇంపోర్ట్స్ కూడా 43 బిలియన్కి వెళ్ళింది అని చూస్తామన్నమాట. సో దీంతో ఓవరాల్గా ట్రేడ్ డెఫిసిట్ అనేది పెరగడం స్టార్ట్ అయ్యింది అని మనం చూస్తాం. అండ్ ఒక్కసారి చూడండమ్మా, ఇండియాలో ఎక్స్పోర్ట్స్ అనేవి తగ్గాయి. టాప్ 4 ఇన్ ఇండియాస్ టాప్ 10 ఎక్స్పోర్ట్స్ ఏమున్నాయో చూడండి. ఇటువంటి డేటా మనకి ప్రిలిమ్స్లో అడిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఆ 4 ఆఫ్ టాప్ 10 ఇండియన్ ఎక్స్పోర్ట్స్లో మనకి ఇంజనీరింగ్ గూడ్స్ చూస్తాము. ఓకే, ఇంజనీరింగ్ గూడ్స్లో మనం జనరల్గా గ్రోత్ డ్రైవర్ అనేది ఉంటుంది. అది యాక్చువల్లీ 1.6%కి పడిపోయింది. అంటే గ్రోత్ అనేది లేదనమాట. ఇంజనీరింగ్ గూడ్స్ లాస్ట్ టైం ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. అండ్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్, ఓకే, లాస్ట్ టైం ఇంజనీరింగ్ గూడ్స్ చాలా ఎక్కువ ఉండేది, ఇప్పుడు 1.6% కేసుకే పడిపోయింది. అండ్ డ్రగ్స్ అనేవి చూస్తే, డ్రగ్స్ అండ్ ఫార్మసీలో చూస్తే 1.3% గ్రోత్ రేట్కే పడిపోయింది. అండ్ అది మనం కాటన్ అనేది చూసుకున్నాము అంటే కాటన్ అది -22.5% అనమాట. అంటే యాక్చువల్లీ ఇది పడిపోయింది అని చూస్తాం. అండ్ ఆ తర్వాత ప్లాస్టిక్ అనేది చూస్తే, ఓకే, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ఇవన్నీ చూస్తే -23% వెళ్ళింది. ఓకే, సో ఇవి పాజిటివ్లో ఉన్నా అంత ఎక్కువ పాజిటివ్ లేవు, ఇవి మైనస్లో ఉన్నా ఎక్కువ మైనస్ అయ్యింది. కాబట్టి ఓవరాల్గా మన ఇంపోర్ట్స్ అనేవి పడిపోయాయి అని మనం చూస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద ఆర్టికల్ అమ్మ, ఇంతకన్నా మనకి అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ చూడండి అమ్మ, నెక్స్ట్ పేజ్లోకి వెళ్తున్నాం. మనం ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. ఈ ఆర్టికల్ చూడమ్మా, విండ్ ఫాల్ ట్యాక్స్ టు యాడ్ కిటీ బై 1.3 lakh crores. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి? విండ్ ఫాల్ ట్యాక్స్ అంటే సడన్గా ఎకానమీ అనేది ఎక్స్పాన్షన్ అయినప్పుడు కొన్ని సెక్టార్స్లో హ్యూజ్ ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఆ హ్యూజ్ ప్రాఫిట్స్ ఏవైతే వస్తాయో అప్పుడు గవర్నమెంట్ ఎక్స్ట్రా ట్యాక్స్ అనేది ఇస్తుంది అనమాట. ట్యాక్స్ని కాస్త ఎక్స్ట్రా వేసి చేస్తుంది, దాన్నే విండ్ ఫాల్ ట్యాక్స్ అని అంటారు. ఎక్స్ట్రా రిసోర్సెస్ అనేవి గవర్నమెంట్ ఏ విధంగా తెచ్చుకుంటుంది అంటే, ఇక్కడ ఎకానమీ అనేది ఎక్స్పాన్షన్ అయినప్పుడు కొన్ని స్పెసిఫిక్ సెక్టార్స్లో ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి మిగులుతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఓవరాల్గా ఒకప్పుడు చూడండి మనము ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం. ఆయిల్ ఇంపోర్ట్తో మనం 80% నీడ్స్ సాటిస్ఫై చేస్తాం. అండ్ ఆయిల్ లోకల్లో కూడా ప్రొడక్షన్ చేస్తాం. ప్రొడక్షన్లో చేసినప్పుడు కూడా మనం ఏం చేస్తాం, 20% ప్రొడక్షన్ చేస్తాం, రైట్? సో అయితే ఆయిల్ బయట నుంచి తెచ్చుకుంటున్నప్పుడు పెట్రోల్ ప్రైస్ అనేది మనకి 100 రూపీస్ ఉంది అనుకోండి. 100 రూపీస్ పెట్రోల్ ప్రైస్ ఉన్నప్పుడు మనం ఏం చూస్తాం, లోకల్ లెవెల్లో ప్రొడక్షన్ కాస్ట్ 90 రూపీస్ అనుకోండి, వాళ్ళకి లీటర్కి 10 రూపీస్ ప్రాఫిట్ వేసుకొని ఇక్కడ కూడా 100కే అమ్ముతారు. వాట్ ఇఫ్ ఇంటర్నేషనల్లో ప్రైస్ అనేది సడన్గా 100 రూపీస్ నుంచి 200 వెళ్ళిపోయింది అనుకోండి, బట్ వీళ్ళు ప్రొడక్షన్ కాస్ట్ 90 ఉంటుంది, బట్ వీళ్ళకి ఇక్కడ 110 రూపీస్ ప్రాఫిట్ యాడ్ చేసుకొని దాన్ని టోటల్గా 200 తీసుకెళ్తారు. అవునా, 90 + 110 యాడ్ చేసి 200 తీసుకెళ్తారు. అంటే ఇంపోర్ట్ చేసుకున్న ప్రైస్తో దీన్ని సమానం చేస్తారు. సో అయితే ముందు 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చే చోట 110 రూపీస్ ప్రాఫిట్ వస్తుందమ్మా. ఆ 110 రూపీస్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్నే విండ్ ఫాల్ గెయిన్ అని అంటారు. దీన్ని ఏమంటాము, విండ్ ఫాల్ గెయిన్. అంటే హ్యూజ్ గెయిన్ కదమ్మా. ఎందుకు, కొన్ని అనుకోకుండా జరిగిన ఎకనామిక్ సిచ్యువేషన్స్ వలన బెనిఫిట్ అనేది వస్తుంది. సో ముందు ఎప్పుడైతే 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందో అప్పుడు గవర్నమెంట్ 2 రూపీస్ ట్యాక్స్ వేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎంత వేస్తుంది, 82 రూపీస్ ట్యాక్స్ వేస్తుంది అనమాట. అర్థమైందా? దీన్నే విండ్ ఫాల్ ట్యాక్స్ అని అంటారు. ఆ ప్రాఫిట్స్ అనేవి తగ్గించి ఆ ఎక్స్ట్రా వచ్చిన ప్రాఫిట్స్ అనేవి సోషల్ మెషర్స్లో పెట్టడానికి గవర్నమెంట్ ఈ విధమైన
విండ్ఫాల్ ట్యాక్సెస్ అనేవి తీసుకొస్తుంది అనమాట. సో అటువంటి విండ్ఫాల్ ట్యాక్సెస్ అనేవి గవర్నమెంట్ కిట్టి అంటే గవర్నమెంట్కి ఆదాయం చేకూరుస్తుంది అనమాట. ఓకే, ఎంతవరకు? ₹1.3 lakh crore వరకు వస్తుంది. 1.3 lakh crore వరకు ఈ బెనిఫిట్ అనేది పొందగలము అని చూస్తాము అనమాట. ఓకే, సో అయితే ఈ ఆర్టికల్ మనకి ఎక్కడ ఇంపార్టెంట్? ఈ ఆర్టికల్ మనకి ఎకానమీ GS3లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆర్టికల్ నేను తీసుకొని చెప్పడం జరిగింది. GS3 ఎకానమీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే చూడండమ్మా, మనం తీసుకున్న ప్రతి ఆర్టికల్ కూడా నీట్గా డీటెయిల్డ్గా బ్యాక్గ్రౌండ్తో సహా పూర్తిగా చెప్పడం అనేది జరిగింది. సో మీకు దీంతో ఆర్టికల్స్ అన్నీ కూడా కవర్ అయ్యాయమ్మా. ప్రతి ఆర్టికల్ వెనకాతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది. మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను అనమాట. సో ఓకే, సో అందుకనే లైక్ బటన్ హిట్ చేయండి. ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా. అండ్ డూ కామెంట్ ఆల్సో. మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి మాకు మరింత రిజర్వేషన్ అనేది వస్తుంది అనమాట. చూడండమ్మా, ఒక్కసారి ఇక్కడ మనం అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఫర్ UPSC తీసుకొని రావడం జరిగిందమ్మా. ఇట్ కవర్స్ యువర్ హోల్సమ్ ప్రిపరేషన్ అనమాట. దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. బోత్ ప్రిలిమ్స్కి ప్లస్ మీ మెయిన్స్కి కవర్ అయ్యేటట్టు. అంటే ప్రిలిమ్స్ ఓరియంటెడ్లో MCQs అనేవి ద హిందూ నుంచి మాత్రమే కాదు, ఇండియన్ ఎక్స్ప్రెస్, PIB, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ అన్నీ కూడా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత యోజన అండ్ కురుక్షేత్ర అనేది మన మెయిన్స్ పర్స్పెక్టివ్లో కవర్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మంత్లీ కంపైలేషన్ PDFs అనేవి ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ క్విజెస్ అనేవి పెట్టడం జరుగుతుంది. అండ్ మంత్లీ గ్రాండ్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది అన్నమాట. అండ్ ఆ తర్వాత రివిజన్ సిరీస్ అనేవి ప్రిలిమ్స్ ముందు పెట్టడం జరుగుతుంది. సో ఇంత బ్యూటిఫుల్గా దీన్ని డిజైన్ చేయడం జరిగిందమ్మా. ఈ కోర్స్ కేవలం 10,000 రూపీస్కే మనం లాంచ్ చేయడం జరుగుతుంది. కేవలం 10,000 రూపీస్కే. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేయండి అమ్మా. వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. మీకు బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కంప్లీట్గా కవర్ అవుతూ అన్లిమిటెడ్ టైం అంటే లైఫ్ టైం వ్యాలిడిటీతో కవర్ చేసేది మనం ఒక్కరమే అనమాట. ఓకే, సో అందుకనే వెంటనే జాయిన్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. డైలీ బేసిస్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అండ్ కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ చేస్తాము. SI ప్లస్ GS 1 to 4 అండ్ 1250 మార్క్స్ కవర్ అయ్యేటట్టు మనం పెట్టడం జరుగుతుంది. ఓకే, ఎడిటోరియల్స్ కానీ, యోజన కానీ, కురుక్షేత్ర కానీ ప్రతిదీ కూడా మనం కవర్ చేస్తామమ్మా. టెస్ట్ సిరీస్ ప్లస్ డిస్కషన్స్ అనేవి మనకు ఉంటాయి. ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. అండ్ ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి కేవలం హైదరాబాద్లో ఉందమ్మా 15,000. ఓకే, మనకి ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది కాబట్టి ఇది మీకు మోస్ట్ కాంప్రహెన్సివ్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కింద ఉంటుంది. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోండి అమ్మా. ఇక్కడ ఒక్కసారి చూస్తే ఈ రెండు కంబైన్డ్ ప్యాకేజ్లో తీసుకున్నారంటేనమ్మా కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ 10,000 అండ్ ఇది ఆన్లైన్ ఫీజు వచ్చేసి 10,000 కదా. రెండు కలిపి కాంబోలో తీసుకుంటే మీకు 15,000కి ఇవ్వడం జరుగుతుంది. అలా కాదు, ఇది ఆన్లైన్ 10,000 ప్లస్ హైదరాబాద్ ఆఫ్లైన్ 15,000 కలిపి తీసుకున్నారంటే రెండు కలిపి 20,000కి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ప్రోగ్రామ్ అనేది నీట్గా బ్యూటిఫుల్గా ఇట్లా డిజైన్ చేయడం అనేది జరిగింది. క్లియర్? సో దాంతో మీకు చాలా యూజ్ అవుతుందమ్మా. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటేషన్లో కవర్ అవుతుంది కాబట్టి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి అమ్మా. థ్యాంక్ యూ.